వాయిస్ క్లారిటీగా ఉంది కదా? ఓకే. ఓకే. ఓకే అండి. ముందుగా మనకి ఇంతటి ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించిన మన గురువర్యులు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనాలండి. అలాగే ఈ జూమ్ సెక్షన్ కండక్ట్ చేస్తున్న ప్రతి మాస్టర్స్ కి కూడా నాకు నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు లక్ష్మీరాజ్యం అండి. మాది అనకాపల్లి. నేను 10 సంవత్సరాల క్రితము ధ్యానంలోకి వచ్చాను. జీకే సార్ లొద్దుని గారు వాణి మేడం అని తెలిసి ఉంటది అనక వైజాగ్. ఆ మేడం మా కజిన్ అవుతుంది. ఆ మేడం ద్వారా నేను ధ్యానం నేర్చుకొని ధ్యానంలోకి వచ్చాను. ఎంత అద్భుతమో ధ్యానం అంటే దీని గురించి ఈరోజు ఆ టాపిక్, ఎందుకంటే అది నా ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాట. ఇది నేను ఏ బుక్ ద్వారా చెప్పి చదివి చెప్పట్లేదు. నా ఓన్లీ ఎక్స్పీరియన్స్ ధ్యానంలోకి వచ్చాక. నేను ఒక 30 ఇయర్స్ ఇక్కడ అనకాపల్లిలో గౌరీ సంఘం అని చాలా పెద్ద టెంపుల్ ఉంటుందండి. చాలా ఫేమస్. ఆ టెంపుల్లో నేను ఒక మెంబర్ గా చేశాను. ఒక మెంబర్ గా ఉంటూ ఎన్నో అందులో పూజలు, ఆధ్యాత్మిక పూజలు, భగవద్గీత పారాయణాలు, విష్ణు సహస్రం, లలితా సహస్రం అన్నీ నేర్చుకున్నాను. అన్నీ కూడా గోవుల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ భక్తి భావంలో ఉండేదాన్ని. ఎప్పుడు భక్తి భావంలో ఉంటూ ఎక్కువ కోవిల్లోనే నేను ఎక్కువ రోజుకి మినిమం ఒక 10 అవర్స్ కోవిల్లోనే నేను స్పెండ్ చేసేదాన్ని. అంత కోవిల్లో ఉండేదాన్ని మెంబర్గా. ఈ వాణి మేడం అనే ఆవిడాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. జీకే సార్ అని వాళ్ళు ఎప్పుడు కూడా మెడిటేషన్ లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ధ్యాన ప్రచారంలోనే ఎక్కువ తిరుగుతారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. అలాగే అనకాపల్లిలోని ఎప్పుడు ధ్యానం క్లాసులు ఉన్నా, అనకాపల్లిలో ధ్యాన ప్రచారానికి చుట్టుపక్కల ఏ ఊర్లో ప్రచారం చేసినా మా ఇంటికి వచ్చేవారు. ఎందుకంటే నేను బాగా క్లోజ్ వాణికి, సొంత అక్క చెల్లెల్లో ఉండేవాళ్ళవి. వచ్చి మా ఇంటికి వచ్చి ఏదో కాఫీ టీ తాగి వెళ్తూ ఉండేవారు. ఎప్పుడొచ్చినా మా ఇంటికి వచ్చినప్పుడు అనేవారు మాట, మీరు ఎన్ని పూజలు చేస్తావు, ఎప్పుడు చూసినా గుడికి వెళ్ళానంటావు, తిరుపతి వెళ్ళానంటావు, ఇక్కడికి వెళ్ళానంటావు, ఈ ప్రచారంకి వెళ్ళానంటావు, ఆ సేవకి వెళ్ళానంటావు, ఎన్ని వెళ్తున్నావు కదా, ఇంకా నువ్వు ధ్యానం కూడా చెయ్యాలి కదక్క, ధ్యానం కూడా చాలా అద్భుతం కదా, భగవద్గీతలో ఎంత ఉంది, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, ఒక అధ్యాయం అంతా ధ్యాన యోగం అనే పెట్టారు. అసలు ధ్యానం చేయరేటి మీరు అంటే, ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమమే చేస్తున్నాం కదా, ఒక పూజలు ఉన్నామంటే అవి కూడా గొప్పే కదా అనేదాన్ని. అంటే లేదు లేదక్క, ధ్యానం చాలా గొప్పది. మీరు ఎన్ని పూజలు చేసినా చూడండి, మీరు ఇంకా మాంసాహారంలోనే ఉన్నారు, మీరు మాంసం తింటున్నారంటే మీరు చేసే పూజలకి అసలు అర్థమే లేదు. అసలు ఇంకా మాంసాహారం తింటున్నారంటే మీకు అంత జ్ఞానం కూడా రాలేదు, ఎన్ని పూజలు చేసినా. అసలు నిజంగా ధ్యానం చేస్తే మీ మనసే చెప్తుంది మీరు ఏం చేస్తున్నారు అన్నది అని ఎప్పుడు చెప్తూ ఉంటే నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. వాళ్ళు ఏదో ఒక వేరే మతంలో ఏదో ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏదో మతంలో ఉన్నారు, ఏదో అంటారు, ఇవన్నీ అంటారు, ఇది అంటారు, ఏంటోలే అనేసి అని అంత పట్టించుకునేదాన్ని కాదు. ఒక్కసారి నాకు సివియర్ గా మైగ్రేన్ హెడేక్ మాట. చాలా ఇంకా భరించలేనంత తలనొప్పి. ఎంత తలనొప్పి అంటే ఇంక నేను భరించలేకపోయేదాన్ని. అసలు పడుకుంటే జెయింట్ వీల్‌లో తిరుగుతుంటే ఎట్లా ఉంటదో అలా పడుకుంటే నా తలంతా అలా తిరిగిపోతూ ఉండేది మాట. లేస్తే పడిపోతానేమో అన్న అంత ఫీల్ అయ్యేది నాకు. అంత భయపడేదాన్ని. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గేది కాదు. ఒకసారి వైజాగ్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర ఎంఆర్ స్కాన్‌లు అవి కూడా తీస్తే అతను కూడా అన్ని చూసి, అతను కూడా నాకు ఏం చెప్పారంటే, ధ్యానం చేయమని చెప్పారమ్మా. ఎక్కడైనా యోగా క్లాస్ ఉంటే జాయిన్ అవ్వమ్మా. మెడిటేషన్ అది చెయ్యు. నీకేదో స్ట్రెస్ ఎక్కువైనట్టున్నావు. అంతేగాని ఏం కావట్లేదని చెప్పారు అతను. ఒక డాక్టర్ కూడా చెప్పారు నాకు మెడిటేషన్ చేయమని. చెప్తే అప్పుడు ఆయన నవ్వుకున్నానమాట. మా సిస్టర్ ఎప్పటినుంచో చెప్తుంది ధ్యానం చేస్తే అన్నీ బావుంటాయని. ఎప్పుడు ధ్యానం గురించి నేనెప్పుడు మైండ్ వరకు తీసుకురాలేదు. ఒక డాక్టర్ కూడా చెప్పారు ధ్యానం చేయమని అనేసి అనుకున్నాను. సరే ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి ఆరోగ్యం కోసం. మెయిన్ ఏంటంటే చాలా ఇబ్బంది పడేదాన్నమాట. అసలు ఇంట్లో పనేమి చేసుకోలేకపోయేదాన్ని. పిల్లలు చూస్తే మంచి ఎడ్యుకేషన్‌లో ఉన్నారు. వాళ్ళకేమి చూసుకోలేకపోయేదాన్ని. ఏంటి అసలు నా పరిస్థితి అని నాకే భయంగా ఉండేది. ఆ టైంలో నాకు మెడిటేషన్ చాలా అవసరం చేయాలని అప్పుడు వాణి మేడం, లీలా మేడం అని కూడా అరిపల్లిలో పెద్ద పిరమిడ్ కట్టారండి.
ఆ మేడం కూడా లక్కీగా మా ఇంటి ముందు గుడిలోని గౌరీ సంఘంలోని మెడిటేషన్ క్లాస్ చెప్పడానికి వచ్చారు. లక్కీగా ఆ మేడం దగ్గర, ఈ మేడం దగ్గర ధ్యానం ఎలా చేయాలని నేర్చుకున్నాను. నేర్చుకొని రోజు చేసేదాన్నండి. అప్పుడు చెప్పారు వాణి మేడం, "అక్క నువ్వు ధ్యానం చేయడమే కాదు, శాకాహారం కూడా పాటించండి. తొందరగా రిజల్ట్ కనబడుతుంది. మీకు తొందరగా రిజల్ట్ కనబడాలంటే మాంసాహారం వదిలేయండి. మన కర్మలు పోవాలి అంటే ముందు ముందు మనం శాకాహారులుగా మారాలి. నువ్వెన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, నువ్వెన్ని నోములు నోచినా, మాంసాహారం తింటే నీకు ఇంత కూడా పుణ్యం అనేది రాదు. నువ్వు ఒక కుండలో చిన్న కన్నం ఉంటే ఎలా పోతూ ఉంటదో ఎనర్జీ నువ్వు ఎంత నీరు పోస్తున్నానా, అలాగే నువ్వు ఎన్ని పూజలు చేసినా, నువ్వు ఎంత గుడుల చుట్టూ తిరిగినా, నువ్వు మాంసాహారం తింటే నీకేమీ ఫలితం ఉండదని చెప్పేది. అప్పుడు నాకు కూడా కొంచెం అనారోగ్యంగా ఉండడం వల్ల, బాబోయ్! ధ్యానం చేయాలి ముందు అని ధ్యానం స్టార్ట్ చేశాను. ధ్యానం స్టార్ట్ చేసిన వెంటనే మనసులో అనుకున్నాను, బాబోయ్! నాకు ఈ తలనొప్పి అది తగ్గిపోతే తల తిరిగిపోతుంది. ఇంత భరించలేకపోతున్నాను నేనసలు. నాకు ఇది సెట్ అయిపోతే జీవితంలో నేను ఇంకెప్పుడు ఎన్వి తినను బాబోయ్! నేను నాకు ఆ ఎన్వి అవసరం లేదు. నాకు హెల్త్ సెట్ అవుతే చాలు అని మనసులో ఒక సంకల్పం పెట్టుకున్నాను. పెట్టుకొని డైలీ ధ్యానం చేసేదాన్నమాట. నాకు వాణి మేడం చెప్పేవారు. కొద్దిగా సజెషన్ ఇచ్చేవారు. నీకు ధ్యానం ఫస్ట్‌లో నాకు ధ్యానం కుదిరేది కాదసలు. ధ్యానంలో కూర్చుంటే ఇంకా ఆలోచనలు వచ్చేసి ఏదోలా అయిపోయేదాన్ని. ఏంటి ధ్యానంలో కూర్చుంటే ఇంకా ఏవో ఏవో ఆలోచనలొచ్చి ఏదో అయిపోతున్నట్టుంది నాకు. అసలు ఏమీ కుదరట్లేదు నాకు. ఆ గుడికెళ్ళి పాటలు పాడుకుంటేనే కొంచెం బాగుంటున్నట్టు అనిపిచ్చేది. ఏంటో అసలంటే అప్పుడు చెప్పేది ధ్యానం అనేది నీకు వెంటనే కుదిరిపోదు. కొన్ని ఎన్నో జన్మల నుంచి మన మైండ్‌లో ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. ఎంతో చెత్తుంటది. అవన్నీ పోవాలంటే ఎంత టైం పడతది. కొంతమందికి తొందరగా కుదురుతది. కొంతమందికి లేట్‌గా కుదురుతది. కానీ ధ్యానం అనేది కరెక్ట్. కొంతమందికి లేట్ అవుతది. చెయ్యి రోజు సాధన చెయ్యి. చేయగా అన్నీ సమకూరుతాయి ఈ భూమిలోని అనేసని చెప్పగా డైలీ చేసేదాన్ని ధ్యానం. టైం కూడా చెప్పింది. నీకు ఏ టైంలోని డిస్టర్బెన్స్ ఉండదో, నీకు ఏ టైంలో అయితే పీస్‌ఫుల్‌గా ఉంటదో ఆ టైంలో 2 అవర్స్, 3 అవర్స్ కూర్చొని చెయ్యి. డైలీ చెయ్యు. ఒకే ప్లేస్‌లో కూర్చొని చెయ్యి అని చెప్పింది. నాకో పిరమిడ్ కూడా ఇచ్చారు. లీలా మేడం ఇచ్చారండి. ఆవిడ గుడికొచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఆవిడే ఒక చిన్న పిరమిడ్ ఇచ్చారు నాకు. ఇంట్లో కట్టుకో అమ్మా ఎక్కడ కూర్చొని చేసుకుంటే అక్కడ ఎనర్జీ ఉంటదని. ఆ పిరమిడ్ నేను కట్టుకొని మా హాల్‌లో కట్టుకొని డైలీ నాకు 10:00 అయ్యేసరికి పిల్లల క్యారేజు, వంట అన్నీ అయిపోయేది. ఏదో నేర్చుకుని ఎలాగో వండేసుకునేదాన్ని. ఆ 10:00 నుంచి మా వారు 1:00కి వచ్చేవారు. అప్పటి వరకు కూడా తలుపులన్నీ లాక్ చేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, ఇంక డిస్టర్బెన్స్ ఉండదని తలుపులన్నీ గడిపెట్టేసుకునేదాన్ని. పెట్టేసుకొని ధ్యానంలో కూర్చునేదాన్ని. కూర్చొని సాధన చేయగా ఒకరోజు నాకు ఫస్ట్ మిరాకిల్ అమ్మవారు దర్శనమిచ్చారు ఫస్ట్ టైమ్. తలుపులన్నీ యేసుకొని నేను కూర్చొని, గెడ పెట్టుకొని అన్నీ కూర్చొని ధ్యానం చేసుకుంటే, అమ్మవారి తలుపులన్నీ తీసుకొని, మా తలుపులు తీసుకొని ఇంట్లోకి రావడం, నా ఎదురుగా నిల్చోవడం, అమ్మవారిని చూసి నవ్వడం ఇదంతా ఒక మిరాకిల్‌లా జరిగింది. ఫస్ట్ టైమ్ నేను అమ్మవారిని చూసి ఒకసారి మనసంతా కూడా ఒక ఆనందంతో పరవశించిపోయింది. వెంటనే కళ్ళు తీసేసాను. ఆ ఎనర్జీ తట్టుకోలేక కళ్ళు తీసేసానమాట. తీస్తే ఎలా ఏసిన తలుపులన్నీ అలాగే ఉన్నాయి. క్లోజ్ చేసి ఉన్నాయి. అసలేంటి ఆ తలుపులు తీయడము అన్నీ కూడా నాకు అలాగా ఒక సినిమా చూసినట్టు అనిపించింది. ఆ తలుపులన్నీ తీసుకొని రావడం, అమ్మవారి లోపలికది రావడం. అయితే ఇంకా చాలా సేపు నాకు మనసంతా అదొక రకంగా అయిపోయి, అప్పుడు ఆ తర్వాత వెంటనే వాణి మేడం ఫోను చేసి, "నాకు ఈరోజు ఒక గొప్ప మిరాకిల్ జరిగింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు గుడి చుట్టూ తిరుగుతున్నాను. కానీ ఎప్పుడు కనిపించని అమ్మవారు ధ్యానం చేస్తుంటే నేను అమ్మవారిని చూసాను ప్రత్యక్షంగాన. కానీ ఇది ఎవరు నమ్మరు. కానీ మెడిటేషన్ చేసినోళ్ళే నమ్ముతారేమో. మీకే చేశాను ఫస్ట్ ఫోన్" అనంటే, అవునా అనేసి లలిత సహస్రం నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావక్క అని అడిగింది. చాలా రోజుల నుంచి చదువుతున్నానమ్మా. ప్రతి శుక్రవారం చదువుతాను ఈ లలిత సహస్రం అంటే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభః అనేసని అడిగింది. దీనికి అర్థం చెప్పండి మీరు ఒకసారి అని అడిగారావిడ. అడిగితే నాకు నిజంగా అర్థం తెలీదు. అర్థం తెలిస్తే భగవద్గీత పట్టుకొని ప్రతి ఏకాదశికి 18 అధ్యాయాలు 700 శ్లోకం చదివేసేవాళ్ళం గంటకి. కానీ అర్థం తెలిస్తే మాంసాహారం తినం కదా! ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు. ప్రతి జీవిలోని నేనే ఉన్నాను. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమః పశ్యతి అర్జున. సుఖం వా ఇది వా దుఃఖం సయోగి పరమో మతః అని కృష్ణుడు ఎన్నో శ్లోకాల్లో చెప్పాడు. ప్రతి ఆత్మలో నేనే ఉన్నాను. ఎవరైతే ప్రతి ఆత్మని సమానంగా చూస్తారో వాళ్ళ సుఖ దుఃఖాలు నేను చూస్తాను. ప్రతి జీవిలో నేనున్నాను అని ఎన్నో శ్లోకాల్లో చెప్పారు అతను మహానుభావుడు. కానీ అంత డీప్‌గా చదవలేదు. ఏదో భగవద్గీత చదివితే పుణ్యం వచ్చేస్తది. లలితా సహస్రం చదివితే పుణ్యం వచ్చేస్తది. విష్ణు సహస్రం చదివితే పుణ్యం వచ్చేస్తది. ఇంతే వరకే
నాలెడ్జ్ గాని అందులో ఉన్న సబ్జెక్ట్ ని తీసుకోలేదు ఏ రోజు కూడా. నాలెడ్జ్ ని ఎప్పుడు తీసుకోలేదు. అందుకని నాకు నిజంగా అర్థం తెలీదు. అర్థం తెలియక నాకు అర్థం తెలియదమ్మా అంటే, అదేంటక్క ఇన్ని సంవత్సరాల నుంచి లలిత శాస్త్రం చదువుతాను అంటున్నావు కదా! అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుందరులు అంటే అమ్మ చెప్తుంది కదా, బయట నేను ఎక్కడా లేను, అంతర్ముఖంగా అంటే నీ లోపలే ఉన్నానని చెప్తుంది కదా అమ్మ. హృదయస్థ ఒకటే త్రికోణాంతర దీపిక అంటే నీ హృదయంలో దీపంలో నేనే ఉన్నానని అమ్మ చెప్తుంది కదా. ఇంక మళ్ళీ అమ్మ కనిపించిందని చెప్తాడు, అమ్మ నీలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేసావో అమ్మ నీకు కనిపించింది. అమ్మ ఎక్కడుంది? నీలోనే ఉంది. ఒక అయ్య రూపంలో పిలిస్తే అయ్య రూపంలో కనిపిస్తుంది, అమ్మ రూపంలో పిలిస్తే అమ్మలా కనిపిస్తుంది. మన భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. దేహమే దేవాలయము, దేహో దేవాలయ ప్రోక్త, జీవో సనాతన దేవని ఆశంకరాచార్య వారు ఎంతో మంది గురువులు చెప్పారు. కానీ మనం ఎప్పుడు ఏ గురువులు చదివిన పుస్తకాలు చదవలేదు. భగవంతుడు అనేవాడు ఒక గుడిలోని ఒక శిలలోనే ఉన్నాడు అనుకుంటున్నామే తప్ప ప్రతి హృదయంలో ఉన్నాడని తెలియదు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీకు భగవంతుడు దర్శనం ఇస్తాడక, ఇచ్చేయడానికి అనేసి చెప్తే నాకు నిజంగా అప్పటి నుంచి వేమనవి ఇవన్నీ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసేదాన్ని. ఇలా జరుగుతుండగా అప్పుడు నాకు ధ్యానం మీద కొంచెం నమ్మకం కుదిరింది. ఫస్ట్ ఏదో ఒక అనారోగ్యం నుంచి బయటికి రావాలని ధ్యానంలో కూర్చున్నాను. ఎందుకంటే అది ఆ సిచ్యువేషన్ తగ్గించుకోలేకపోతున్నాను, ఆ బాధ తగ్గించుకోలేకపోతున్నాను. ఆ బాధ నుంచి బయటపడాలని డాక్టర్ కూడా చెప్పారు కాబట్టి నాకు దాని మీద ఫుల్ సపోర్ట్ వచ్చి, డాక్టర్ కూడా చెప్పారంటే మెడిటేషన్ ఏదో ఉంది చెయ్యాలి అని. లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తే అసలు మనం చేయమండి. అందులో మా సిస్టర్ అవడం వల్ల ఆవిడకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు వాణి గారికి. ఈ రోజు పిరమిడ్ పార్టీ తరఫున కూడా నిల్చుంది నిజంగా. కానీ ఇంట్లో వాళ్ళు చెప్తే మనం వినం, అస్సలు వినం. ఎందుకంటే ఏదో చెప్తారు శుద్ధి అని అనుకుంటాం. కానీ డాక్టర్ కూడా చెప్పాక నాకు దాని మీద నమ్మకం కలిగి ధ్యానం చేయడం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి అమ్మవారి దర్శనం. దర్శనం అయిన కొద్ది రోజులకే నాకు అంత సివియర్ గా ఉన్న తలనొప్పి కూడా అసలు నిజంగా నడవలేకపోయేదానండి. నడిస్తే భయంగా ఉండేది, ఏమో పడిపోతానేమో అని. జస్ట్ గోడ పట్టుకొని నడిచేదాన్ని. నాకు అప్పుడు 40 ఇయర్స్ లో గోడ పట్టుకొని నడుస్తుంటే నాకే చాలా సిగ్గుపడుతూ ఉండేదాన్ని. ఏంటి నాకు ఈ వయసులో ఏంటి ఇలాగా ముసలోళ్ళగా ఒళ్ళంతా షేకొచ్చేస్తుంది, తలంతా తిరిగిపోతుంది అని ఎంతో ఒక ఫీల్ అయిపోయేది అనమాట. అలాంటిది ఒకే మేడం చెప్పండి. వినిపిస్తుంది కదా క్లారిటీగా? కంటిన్యూ చేయండి మేడం. వాయిస్ క్లారిటీగా అనిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. క్లారిటీగా మేడం వినిపిస్తుంది మేడం. ఓకే అండి. అప్పుడు ఒకేసారి నేను నాకు అద్భుతంగా అంత తల తిరగడం కూడా అండి, ఒక టాబ్లెట్ వేసుకోకుండా సడన్ గా తగ్గిపోయింది. మామూలుగా ఎలా అయితే ఉన్నానో అలా అయిపోయింది. కొద్ది రోజులు ఒక 2 నెలలు చేశానేమో తెలీదు. 2 నెలల్లో మాంసాహారం మానేసి ఎప్పుడైతే నేను 2 అవర్స్ 3 అవర్స్ ధ్యానంలో కూర్చున్నానో అమ్మవారు కనిపించడము, అద్భుతంగా నాకు తలనొప్పి అనేది, తల షేక్ అవ్వడం అనేది అన్ని తగ్గిపోయాయి. అసలు ఒక మెడిసిన్ కూడా లేకుండా తగ్గిపోయేసరికల్లా నాకు చాలా నమ్మకం వచ్చింది ధ్యానం మీద. ఎంత నమ్మకం వచ్చిందంటే చాలా, అమ్మ బాబోయ్ ధ్యానంలో ఎంత శక్తి ఉందా ఏంటి, నాకు అసలు ఇది తగ్గదేమో అని ఒక్కొక్కసారి చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు కదా, ఇంకా నాకు లైఫ్ లో ఈ తల తిరగడం అది తగ్గదేమో అనుకున్నాను. కానీ అలాంటిది అద్భుతంగా తగ్గిపోయిందని నాకు ఒక మంచి నమ్మకం కుదిరింది. ఆ తర్వాత మాకు నెక్స్ట్ ఇంట్లో ఫైనాన్షియల్ ట్రబుల్ కూడా ఉండేదండి. ఎందుకంటే మాకు చాలా పెద్ద బిజినెస్. మా వారు ఏ బిజినెస్ చేసినా ఎప్పుడు లాస్ వస్తూనే ఉండేది. ఎప్పుడు బిజినెస్ లోని లాసే. ఏ ఇయర్ చూసుకున్నా లాస్ట్ లోని మాకు ఎప్పుడు కూడా లాస్ కనిపిస్తుండేది బిజినెస్ లో. ఏమీ ప్రాఫిట్ కనిపించేది కాదు. ఎప్పుడు దాని గురించి మా వారు నేను ఏదో దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళని. మీకు అసలు బిజినెస్ చేయడమే రాదండి, అసలు మీరు మైండ్ ఎక్కడో పెట్టి చేస్తారు బిజినెస్, అసలు ఎప్పుడు లేకపోతే ఎందుకు కలిసి రాదండి అని ఏదో ఇద్దరమే అలా ఏదో మాట అనుకునేవాళ్ళు. అనుకునే టైంలోని సరే మన టైం కానీ మేడం మేడం మీది అన్మ్యూట్ అయిపోయింది మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీది మ్యూట్ అయిపోయింది. ఓకే 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 మేడం. ఓకే మేడం. ఒకేసారి బిజినెస్ లో కూడా మాకు కలిసి రావడంతో నేను అప్పుడు ధ్యానం మీద ఇంకా నాకు నమ్మకం కుదిరింది. ఏంటంటే ధ్యానము ఒకసారి పత్రి సార్ది క్లాస్ వినడానికి వెళ్ళాను. అక్కడ పత్రి సార్ చెప్తున్నారు, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వైశ్వర్య
సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్తున్నారు. అది మన చేత కూడా అనిపిస్తే నాకు అది నిజంగా కరెక్ట్ అనిపించింది 100%. ఎందుకంటే ధ్యానం సర్వరోగ నిజమే కదా, నాకు అసలు తగ్గదేమో ఈ మైండ్, ఈ తల తిరగడము అది నాకు తగ్గదేమో, ఈ మెడిసిన్స్ వేసుకున్నా తగ్గట్లేదు అసలు ఏంటి అనుకున్నది అద్భుతంగా ధ్యానం వల్ల తగ్గింది. అలాగే సకల భోగకారిణి నిజమే కదా, నాకు నిజంగా మాకు పెళ్ళయ్యాక ఈ ఒక్క సంవత్సరం కూడా ప్రాఫిట్ రావడం నాకు తెలియదండి. ప్రతి ఇయర్ కూడా మాకు లాసే ఉండేది బిజినెస్ లో. అలాంటిది ఒకేసారి బిజినెస్ లో కలిసి రావడం కూడా అద్భుతం అన్నమాట. బాబోయ్ నిజంగా ధ్యానంలో ఏదో చాలా ఉందని నాకు ఇంకా నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరి నేను ఆ సంవత్సరం 2013 అండి, 13 కర్తాల్లోనేమో ధ్యాన ధ్యాన మహాచక్రం ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. ధ్యాన మహాచక్రం ప్రోగ్రామ్ జరుగుతుంటే వాణి గారు చెప్పారు. అప్పుడు జస్ట్ ఇక్కడికి ఎక్కడైనా దగ్గరలో ప్రతిసారి ప్రోగ్రామ్స్ అవుతుంటే వెళ్ళేదాన్ని, వినేదాన్ని. అప్పుడు ఎంత యూట్యూబ్ లో ఎంత పిఎంసి ఛానల్స్ అయ్యే లేవు. సార్ ఎక్కడికైనా వస్తున్నారు అంటే చిన్న ఫోన్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు పరిగెత్తుకుని ఆ క్లాస్ వినాలని. స్టీల్ ప్లాంట్ కి వచ్చారని ఒకసారి చెప్తే పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళాం, కారు కట్టించుకుని అలా వింటూ ఉండేవాళ్ళం అనమాట. అయితే ధ్యాన మహాచక్రం 10 రోజులు ప్రోగ్రామ్ జరుగుతుంది హైదరాబాద్ లోని. చక్కగా రండి, మీ వెనకాపల నుంచి చాలా మంది మాస్టర్స్ వస్తున్నారు, చక్కగా రండి అక్క, ఎంత బాగుంటుందో 10 రోజులు అక్కడ ఉన్నారంటే మీరు ఎంతో ఎనర్జీ తీసుకుంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. మహా మహా పెద్ద పెద్ద మహానుభావులు వస్తారు మాస్టర్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. అలాంటి క్లాస్ వినాలి, మీరు రండి తప్పకుండా అని చెప్పారా మేడం. చెప్తే మా ఊర్లో అనకాపల్లిలో చాలా మంది బాలా మేడం వీళ్ళందరూ సీనియర్ మేడమ్స్ ఉన్నారు. వాళ్ళందరూ వెళ్తుంటే నేను కూడా మేడం మీతో వస్తాను నేను అక్కడికి, నన్ను కూడా తీసుకెళ్ళండి కడతాలు, నాకు ఎప్పుడు వెళ్ళలేదు తెలియదు అంటే నేను వాళ్ళతోని నేను కడతాలు రావడం జరిగిందండి. కడతాలు రావడం జరిగింది, నాకు కడతాలు వచ్చాను. కడతాలు వచ్చాక అక్కడ రోజు చక్కగా సాయంత్రం పూట చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుండేవి. ఇప్పుడు కూడా అలా నేను ప్రతి ఇయర్ వెళ్తానండి. నాకు ఎందుకంటే నాకు ఇంకా అక్కడ ధ్యాన మహాచక్రం వెళ్ళాక నా లైఫ్ టర్న్ అయిపోయింది అనమాట పూర్తిగా. అందుకని నేను ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా నేను ధ్యాన మహాచక్రంకి వెళ్ళి అక్కడ 1 వీకేనే ఉంటాను కంపల్సరిగా. అలాగే ఆ సంవత్సరం వెళ్ళేసరికి ఫస్ట్ టైం అట నేను వెళ్ళడం. వెళ్ళి సాయంత్రం చక్కగా 5 అయ్యేసరికి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. చక్కగా అందరూ డాన్స్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్దవి ఆర్టికల్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అన్ని రకాల నుంచి కూడా, కేరళ నుంచి ఒడిస్సా నుంచి డాన్సులు ఇవన్నీ చూస్తూ అందులో 7 అయ్యేసరికల్లా పెద్ద పెద్ద ఆధ్యాత్మికతలు రాజకీయ నాయకులు వాళ్ళందరూ డాన్స్ మీద కూర్చుంటాయి. పత్రి సార్ మధ్యలో కూర్చుని వాళ్ళ చేత ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పిస్తుంటే అలా వింటుంటే మైండ్ పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ నిజంగా ఒక తలనొప్పే కాదు. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఎవరో ఒక అతనైతే బెంగళూరు నుంచి వచ్చి అతను 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయేట, అసలు డాక్టర్స్ అయితే బ్రతకడని చెప్పారట అతనికి. అలాంటిది అతను ధ్యానం చేశాక అద్భుతంగా 2 కిడ్నీస్ పనిచేస్తున్నాయంట. అతను డాష్ మీద కూర్చొని చెప్పాడు పెద్ద అతను. నేను ఆశ్చర్యపోయాను. ఓ నేను తలనొప్పి తగ్గిందని నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను, ఎంత మెరాకిల్ అసలు నిజంగా మెడిటేషన్ లోనని. అలా అందరూ ఎక్స్పీరియన్స్ అవి వింటుంటే నిజంగా రాత్రి 9:30 10 అయ్యే వరకు కూడా ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి. అలాగా ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తుండేదాన్ని. మార్నింగ్ అంత పెద్ద ఏముండవు, మార్నింగ్ మెడిటేషన్ అయిపోయాక ఖాళీగానే ఉంటాయి. ఏయో ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఎవరో చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ లేని. సాయంత్రం ప్రోగ్రామే బాగుంటది. మార్నింగ్ నాకు మెడిటేషన్ అయిపోయిన వెంటనే టిఫిన్ సెక్షన్ కి వెళ్ళి వస్తుంటే అక్కడ ఒక చాంబర్ లోని సేతు సేతు మహావిజ్ఞానం క్లాసులు జరుగుతున్నాయి, 3 days వర్క్ షాప్ అని రాసుంది అక్కడ. రాసుంటే ఏంటి నాకు కొత్త కదా, మెడిటేషన్ లోకి వెళ్ళింది కొత్త, ఇదేంటి అలాగని నాకు సేతు మాస్టర్ అంటే కూడా ఎవరో తెలియదు, మెడిటేషన్ కి వెళ్ళింది కొత్త, ఏంటి 3 days వర్క్ షాప్ అని ఉంది, 3 సేతు మాస్టర్ అని ఉందని అలా టిఫిన్ తినేసి అలా అక్కడ ఒక ఇలా కట్టారు అనమాట, బోర్డు అది కట్టారు. అది అలా చూస్తున్నాను అనమాట. చూస్తుంటే అక్కడ ఒక మేడం బయట నిల్చున్నారు. ఆ మేడం నేను అడిగాను, ఏంటి ఇక్కడ ఏంటండి 3 days వర్క్ షాప్ అని ఉంది, సేఫ్ క్లాస్ అని ఉంది, ఏంటి మేడం అని అడిగితే ఇక్కడ బాలకృష్ణ సారు, ప్రేమనాథ్ గారు, శ్రీనివాస్ గారు అని 3 సార్లు ఈ క్లాస్ కండక్ట్ చేస్తున్నారమ్మా. ఈ వర్క్ షాప్ సేతు మాస్టర్ క్లాస్ మాట, చాలా బాగుంటది. ఈ వర్క్ షాప్ లోని జాయిన్ అవుతే చాలా బాగుంటది, మంచి ఎనర్జీగా ఉంటది క్లాస్ అంటే, ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి అన్నాను. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, మా శాకాహారులు అయి ఉండాలి, మినిమం 3 months 4 months మెడిటేషన్ చేసి ఉండాలంటే నేను ఆల్రెడీ అప్పటికే చాలా రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, శాకాహారం కూడా. అయితే అంటే లోపలికి వెళ్ళాను. వెళ్ళండి మేడం, అక్కడ ఒక మేడం ఉన్నారు, ఆవిడ పేరిస్తే మీకు టైమింగ్స్ అవి అన్ని చెప్తారు వెళ్ళండి అంటే నేను లోపలికి వెళ్ళాను. అక్కడ ఒక మేడం ఉన్నారు. ఆ మేడంతో మాట్లాడితే మేడం అన్నారు, ఇప్పుడు 11 o'clock స్టార్ట్ అవుతుందండి క్లాస్, మీరు 3 days కూడా వస్తారా అని అడిగారు మేడం.
వస్తానండి, నేను ఇక్కడే ఉంటాను, సాయంత్రం కదా ప్రోగ్రామ్స్, నేను అటెండ్ అవుతాను మేడం, నాకు చెప్పండి అంటే, చాలా బాగుంటదమ్మా, ఈ 3 days కూడా నువ్వు ఈ రోజు వచ్చి సాయంత్రం వరకు ఈ క్లాస్ లో కూర్చోవాలి నువ్వు, అలా అయితేనే మేము పేరు తీసుకుంటాం అంటే, తప్పకుండా వస్తానన్నాను. నా పేరు తీసుకున్నారు. వెళ్ళి కూర్చున్నా. ఈలోగా బాలకృష్ణ సార్, ప్రేమనాథ్ సార్, శ్రీనివాస్ సార్ ముగ్గురు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పిఎంసి డైరెక్టర్స్. ఆ కర్తాల్ పిరమిడ్ లో కూడా మహానుభావులు వాళ్ళ ముగ్గురు కూడా. అప్పుడు నాకు వాళ్ళు కొత్త తెలియదు ఎవరును. వాళ్ళ ముగ్గురు వచ్చి చైర్లో కూర్చున్నారు. కూర్చుంటే చాలా మంది, ఒక 40-50 మంది ఉన్నమాట, అందరం కూర్చున్నాం. కూర్చుంటే ఫస్ట్ ఒక 1 hour మెడిటేషన్ చేయించారు. 1 hour మెడిటేషన్ అయిపోయాక ఫస్ట్ బాలకృష్ణ సార్ మంచి క్లాస్ చెప్తుంది అనమాట. ఆ క్లాస్ నాకే 3 రోజుల క్లాస్ కూడా నా గురించి నిజంగా నేను వెళ్ళింది ఆ క్లాస్ వినడానికి వెళ్ళానమాట. ఆ రోజు ఏంటంటే బాలకృష్ణ గారు చెప్తున్నారు, ఎంత అద్భుతమైన క్లాస్ అంటే, అసలు మనకి మూఢనమ్మకాల వల్ల మన జీవితం చాలా వరకు కష్టాల్లో ఉంది. నిజంగా చెప్తున్నాను, మూఢనమ్మకాల వల్ల మన జీవితం చాలా వరకు మనం ఎన్నో అనారోగ్యాలు రావడానికి కారణం కూడా మన మూఢనమ్మకాలే. ఎందుకంటే మనం పుట్టే పేరెంట్స్ ద్వారా గానీ, అత్తోరింట్లో ద్వారా గానీ, సమాజాన్ని బట్టి వాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలు మనకి. ఎందుకంటే పుడుతూ మనకేమి రావు. పుడుతూ భగవంతుడు అందరిని చక్కగా ప్రపంచంలో పంపిస్తాడు ఈ ప్రపంచంలో. కానీ అందరిని చూసి నేర్చుకుంటాం. ఏంటి నేర్చుకుంటాం? తొందరగాన అమ్మో! ఎవరైనా తుమ్మితే బయటికెళ్ళకూడదు. మన పెద్దలు చెప్తుంటారు కదా! ఎవరైనా తుమ్మినప్పుడు బయటికెళ్ళకూడదు. ఏదైనా ఒక పిల్లి ఎదురొస్తే బయటికెళ్ళకూడదు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని ఎవరికీ ఇవ్వకూడదు. ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలు అవి నాకుండేవండి కొన్ని నమ్మకాలు. ఉంటే దాని గురించి క్లాస్ చెప్తున్నారు బాలకృష్ణ సారు. ఏమ్మా మూఢనమ్మకాలు ఉంటాయి. ఆ మూఢనమ్మకాల వల్ల ఎంత ఆ పంతులు గారు చెప్పారు, ఈ రోజు మంచి రోజు కదా! ఆ మంచి రోజు అని. ఇవన్నీ పెట్టుకుంటారు. ఇలాంటి వల్ల మీ ఎంత ఎనర్జీ పోతుంది అసలు. మీ ఎనర్జీనంతా మీరు లాస్ చేసుకుంటున్నారు. అసలు ఒక పిల్లి ఎదురొస్తే లోపలికెళ్ళిపోతారు. ఒక పిల్లి ఆత్మ కన్నా నీ ఆత్మ చిన్నదా? నీ ఆత్మకున్న శక్తి చిన్నదా? దాని ఆత్మే ఎక్కువ పవర్ ఉంటదా? ఒక పిల్ల ఆత్మ ఎదురొస్తే నీకేం జరుగుతదమ్మా అసలు? నీకేం జరుగుతది? చాలా మంది అమ్మ పిల్లి ఎదురొచ్చింది, అమ్మ కుక్క ఎదురొచ్చింది, అమ్మ లాల ఎదురొచ్చారు అనేసి పోతారు కదా! అక్కడ నీ ఆత్మశక్తి బలంగా ఉంటే ఏది ఎదురొచ్చినా సరే నాకు మంచే జరుగుతది. నేనే ఒక దైవాన్ని, నేనే ఒక దేవుడిని. నాకేం జరుగుతదని ఆనందంగా ఎళ్తే మీకు అన్నీ మంచే జరుగుతాయి. కానీ మీరు అలా అనుకోరు, అమ్మ ఇది ఎదురొచ్చింది, ఇలాగే జరిగింది. అమ్మో! శుక్రవారం పూట డబ్బులు ఇచ్చేసాం, అందుకే మనకు లక్ష్మీదేవి పోయింది. ఇలాంటివన్నీ ఎదో సెంటిమెంట్లు ఎవరు పెట్టారో తెలీదు. ఇలాంటి వాటి వల్ల మీరు చాలా ఎనర్జీ లాస్ అయిపోతున్నారు మీరసలు. అనేసని చాలా అద్భుతమైన క్లాస్. ఆ రోజు నుంచి నాకు చాలా మూఢనమ్మకాలు పోయాయండి నిజంగాన. నేనైతే ధ్యానంలో రాకముందు శుక్రవారం పూట డబ్బులు ఎవరికీ ఇచ్చేదాన్ని కాదు. అమ్మో! శుక్రవారం లక్ష్మీదేవిని ఎవరికీ ఇవ్వకూడదని. చాలా కానీ నిజంగా మెడిటేషన్‌లోకొచ్చాక నేను ఏ రోజైనా ఎవరికైనా అవ్వాలి అనుకుంటే ఆ రోజు తీసిస్తాను నిజంగా. అన్ని ఆ సెంటిమెంట్‌ల వల్ల చాలా మనం ఎన్నో అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం నిజంగా మన బాడీ మీద కూడా ఈ అనారోగ్యాలన్నీ రావడానికి కూడా చాలా సెంటిమెంట్స్ మనకి. అమ్మ ఆళ్ళేదో అన్నారు మనకి జరిగిపోతుంది. అమ్మ ఈళ్ళేదో అన్నారు జరిగిపోతుంది. ఎవరి వల్ల ఏది జరగదు నిజంగా. మనం ఒక మంచి ఆలోచనతో ఉంటే, మనలోని ఎంతో ఎనర్జీ ఉంటే, ఎవ్వరి వల్ల కూడా మనకేమి చెడు జరగదు. అది ఫస్ట్ క్లాస్. దానివల్ల నేను కొంచెం మంచిగా ఎనర్జీ తీసుకున్నాను. రెండో రోజు క్లాస్ ఇంకా అద్భుతం. ఏంటంటే, రెండో రోజు క్లాసు సంకల్ప శక్తి. దీనివల్ల అయితే జీవితాలే మారిపోతాయి. ఆ క్లాసు ప్రేమనాథ్ సారును, బాలకృష్ణ సారు ఇద్దరు ఒక్కొక్క గంట సెషన్స్ మార్చుకొని చెప్తున్నారన్నమాట. సంకల్ప శక్తి గురించి చెప్తుంటే నేను చక్కగా వేగ 10 గంటలకు వెళ్ళిపోయి కూర్చుండిపోయాను. ఫస్ట్ చైర్‌లో కూర్చున్నానన్నమాట. ఫస్ట్ చైర్‌లో కూర్చునేసరికి అక్కడ పెట్టు. లత. కూర్చుంటే సంకల్ప శక్తి గురించి చెప్తున్నారు. ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే నిజంగా ఇంకా ఆ సబ్జెక్ట్ గాని వింటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో మార్పులొస్తాయండి. సంకల్ప శక్తి అనేసని చెప్పి చక్కగా ఒక గంట మెడిటేషన్ చేసి స్టార్ట్ చేశారు. మీరు ఒక మంచి సంకల్పం పెట్టుకోండి మీ జీవితంలోని. ప్రతి మనిషికి ఎన్నో సంకల్పాలుంటాయి. అన్నీ పెట్టుకోకండి మీ జీవితంలోని. కావాల్సింది ఫస్ట్ ఒకదాని మీదే మీకు దేని మీదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద పెట్టుకోండి. పెట్టుకొని రోజు మెడిటేషన్ చేయండి. రోజు ధ్యానం చేయండి. అద్భుతంగా రోజు ధ్యానం చేస్తే ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఇంకో సంకల్పం మాత్రం పెట్టుకోకండి. అసలు జరగదు. కానీ ఒక్క సంకల్పం మాత్రమే పెట్టుకోండి. పెట్టుకొని రోజు మెడిటేషన్ పెట్టుకొని, మీరు రోజు మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు కాబట్టి, మీరేసే ఆలోచనకి మీకే ఎక్కువ శక్తి ఉంటది. మీరు రోజు ఆ శక్తి ఆ ఆలోచనకు పంపిస్తుంటే, అది మీకు కొద్దిగా రోజుల్లోనే నెరవేరుతుంది. సంకల్ప శక్తి ఎంత దృఢంగా ఉంటదంటే ధ్యానంలో అంత దృఢంగా ఉంటది. కానీ అది అనుకునేటప్పుడు అవుతదో, అవ్వదో అని మాత్రం ఆలోచన మాత్రం పంపించొద్దు మీరు దయచేసి.
అవ్వదు అనుకుంటే దానికి ఎక్కువ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అవుతుంది డెఫినెట్ గా, నేను ఇది అనుకున్నాను కదా, నాకు కరెక్ట్ గా అవుతుంది అవుతుంది అవుతుందని నిజంగా ధ్యానంలో అనుకోండి. అనుకుంటే మీకు నిజంగా సంకల్ప శక్తి ఎంతో, మీకు నిజంగా అనుకుంది జరుగుతుంది అంటే, నేను అనుకున్నాను అలా అనుకుంటే జరుగుతుందా మెడిటేషన్ లోని అని అనుకున్నాను. అంటే అప్పటికే నాకు చాలా మంచి జరిగింది ధ్యానంలో. కానీ ఇంకా అనుకొని, అప్పుడు మాకు ఇంట్లో ఎలా ఉండేదంటే, మాది చాలా పెద్ద హౌసే, కానీ పాత ఇల్లు మాట, మాది చాలా పాత ఇల్లు అవడం వల్ల వర్షాకాలం వస్తే అసలు నిజంగా చెప్పకూడదండి, మా చాలా పెద్ద ఫ్యామిలీ. సితార్ సినిమాలో అలా జీవితం మాట. బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే పెద్ద కోటేసుకోవడం, ఈ బయటికి వెళ్తే లోపల ఉంటే అన్ని మాట, చెప్పుకోలేం పెద్ద ఫ్యామిలీయే గాని. అయితే ఈ ఇల్లంతా పెద్ద ఇల్లు గాని వర్షం వస్తే శుభ్రం కారిపోతూ ఉండేది ఇల్లంతా. ఎంత చెప్పుకోవడానికి, ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా బాధగా ఉండేది. అసలు వర్షాకాలం వస్తే రోజు ఏడుస్తూనే కూర్చుండేదాన్ని. అన్ని ఆ మంచాలన్నీ ఇటు సర్దుకోవడం, సోఫా సెట్లు ఇటు సర్దుకోవడం, వంట కిచెన్ లో ఉన్నవన్నీ ఇటు పక్క సర్దుకోవడం, ఎంత వర్షం కారుతూనే ఉండేది. వస్తుంటే మా వారికి ఎన్నో సార్లు అంటూ ఉండేదాన్ని, అండి వర్షాకాలం వస్తుందంటే నా గుండెలు దడదడ కొట్టేసుకుంటున్నాయి బాబోయ్, ఎన్ని సర్దుకోలేను, ఇవన్నీ తడిసిపోతాయి, నీరు పెట్టి రోజు మాపు పెట్టుకొని ఒత్తుకొని బాగా తలనొప్పి వచ్చేస్తుంది నాకు ఈ వర్షాకాలం. ఒక 4, 5 సిమెంట్ కట్టలేని కనీసం మేడ మీద అంతా ప్లాస్టింగ్ చేయించండి అని నేను ఎన్నో సార్లు మా వారిని అడిగేదాన్ని. అడిగితే మా వారు అనేవారు, ఆ చేయిస్తాను చేయిస్తాను అనేవారు. అని లోపు వర్షాకాలం పోయేది, మళ్ళీ ఏదో ఒక కాలం వచ్చేది. అలాగే అన్ని సంవత్సరాలు అలా గడిచిపోతూనే ఉంది. కానీ ఏ రోజు కూడా మా వారు కనీసం ఒక 10 సిమెంట్ కట్టలు తేలేదు, మేడ మీద ప్లాస్టింగ్ కూడా చేయించలేదు. చేయించేవారు కాదు, ఎప్పుడు పట్టించుకునేవారు కాదు. సరే ఇంక ఇలా జరుగుతున్నప్పుడు నేను ఆ రోజు మెడిటేషన్ లోని, అతను చెప్తున్నారు విశ్వం కోసం, ఇంకా ఇంకా అద్భుతంగా చెప్పారు బాలకృష్ణ సార్. విశ్వం కోసం ఇంకా కోరుకోండి, తొందరగా నెరవేరిపోతుంది. మాకు ఒక మంచి ఇల్లు కావాలి, మా ఇంట్లో నేను మంచి పిరమిడ్ కడతాను, 10 మందికి నేను ధ్యానం నేర్పిస్తాను, మా ఇల్లులో మెడిటేషన్ సెంటర్ పెడతాను అని కోరుకోండి, నెల రోజుల్లో అయిపోతుంది మీకు. ఎందుకంటే విశ్వం కోసం కోరుకునేది, మీకోసం కోరుకునేది తొందరగా అవుతుందో అవ్వదో తెలియదు కానీ, విశ్వం కోసం కోరుకునేది తొందరగా అయిపోతుంది అనేసి బాలకృష్ణ గారు సార్ చెప్తే, అవునా విశ్వం కోసం కోరుకుంటే అయిపోతుందా, ఎందుకంటే నాకు అంటే ప్రతి మనిషికి ఏదో కోరిక అనేది ఉంటది. అప్పుడు నేను అనుకున్నాను అనమాట ధ్యానం చేస్తూ, ఆ అసలు నాకు మా ఇల్లు గురించి చాలా ప్రాబ్లం గా ఉంది కదా, అసలు చాలా ప్రాబ్లమ్ గా ఉంది కదా, ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అందుకని ఆ రోజంతా మెడిటేషన్ లో కూర్చొని, నాకు మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అందమైన ఇల్లు కట్టుకోవాలి, చక్కగా అందమైన ఇల్లు కట్టుకొని మేడ మీద పెద్ద పిరమిడ్ కట్టుకోవాలి, మంచి సెంటర్ పెట్టుకొని అందరికి వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తూ హ్యాపీగా చక్కగా ఆనందంగా, ఎందుకంటే ధ్యానం వల్ల నాకు ఆరోగ్యం వచ్చింది, మాకు బిజినెస్ లో కూడా కొద్దిగా కలిసి వచ్చింది. చక్కగా మంచి ఇల్లు కట్టుకుంటే చక్కగా నేను అందరికి పిరమిడ్ కట్టి ధ్యానం నేర్పిస్తానని మెడిటేషన్ లో కూర్చొని ఆ రోజంతా అక్కడ ధ్యానం చేశాను. ఆ మరుసటి రోజు కూడా శ్రీనివాస్ సార్ ఏదో క్లాస్ చెప్తున్నాను, ఇంకా 3వ రోజు క్లాస్ అంత ఇన్వాల్వ్ అవ్వలేదు. చెప్తున్నారు కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇంకా నా మైండ్ లో అదే పెట్టుకుని ధ్యానం చేసుకున్నాను. ఊహించుకున్నాను అనమాట, మంచిగా ఊహించుకున్నాను, మంచిగా ఇల్లు కట్టుకున్నట్టు, చక్కగా పిరమిడ్ కట్టుకున్నట్టు, చక్కగా ఇంట్లో అందరికీ ధ్యానం నేర్పిస్తున్నట్టు, అద్భుతంగా అలా ఊహించుకున్నాను అనమాట. మంచిగా సంకల్పంతో కూర్చున్నాను ఆ ధ్యానంలో. అంతమంది మాస్టర్ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే అది చేశానండి. చేసిన తర్వాత ఆ మరుసటి రోజు పత్రి సార్‌ది ప్రోగ్రామ్ చూస్తున్నాను. పత్రి సార్ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు రాత్రి 7:00కి సార్ ఎప్పుడు మంచి సబ్జెక్ట్ గురించి చెప్తుండేవారు రాత్రిపూట. అందరివి మెసేజ్‌లు అయిపోయాక అందరూ చెప్పేసిన తర్వాత పత్రి సార్ ఎప్పుడు కూడా ఒక గంట సేపు కూర్చొని అతను మంచి క్లాసు సబ్జెక్ట్ చెప్పి తర్వాత మెడిటేషన్ చేసాక అందరిని భోజనాల సెక్షన్‌కి పంపించేవారు. అలాగే సార్ మంచి సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు పత్రి సార్. చక్కగా సబ్జెక్ట్ వింటున్నాననమాట నేను. వింటుంటే అక్కడ కూడా ఒక గొప్ప మిరాకిల్ మాట, నిజంగా ఎంత మిరాకిల్ అంటే, మా బాబు ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడండి ఇంకానా. సడన్ గా నాకు కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఒక బ్యాంకులోని జాబ్ కొట్టాలి అంటే మినిమమ్ కోచింగ్ తీసుకోవాలి. ఒక ఆర్ఆర్‌బీ సెంటర్‌కో ఎక్కడికో వెళ్లి కోచింగ్ తీసుకుంటేనే గాని బ్యాంకుల్లోని అంత జాబ్స్ ఏమి ఈజీగా వచ్చేవి. అలాంటిది మా అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతూను సరదాగా రాసాడట. మా పాపాళ్ళ ఇంటికెళ్తే అక్కడ సరదాగా ఎగ్జామ్ పడితే, ఎగ్జామ్ ఇలా ఉంటది రాయాలి అనేసి అని చెప్తే చెన్నై ఎళ్ళాడు మా బాబు ఒకసారి. ఎగ్జామ్స్
మధ్యలో మాట వెళ్ళాడు మాట. ఒక 1 మంత్ ఇవి సెలవులు వచ్చాయి. వస్తే అక్కల ఇంటికి వెళ్తానమ్మా అనేసి వెళ్ళాడు. వెళ్తే అక్కడ సరదాగా ఎగ్జామ్ రాసాడట, బ్యాంక్ ఎగ్జామ్. అది ఆడు కూడా వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో సరదాగా రాసాడు అంతే. అయితే ఆ రోజే ఎగ్జామ్స్ వచ్చాయట, రిజల్ట్స్. అందులో మా బాబేమో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మేనేజర్ కి సెలెక్ట్ అయ్యాడట. సెలెక్ట్ అవుతే ఇంకా వెంటనే మా అల్లుడి గారు చూసి చెప్తే మా బాబు వెంటనే నాకు ఫోన్ చేస్తుంటే, ఏంటి ఎవరు ఇంతసేపు ఫోన్ చేస్తున్నారని ఫోన్ చేస్తే మా బాబు అన్నమాట, అమ్మ నేను బ్యాంక్ లో సరదాగా రాసాను కదమ్మా ఎగ్జామ్, అది నేను క్వాలిఫై అయ్యానంటే ఇప్పుడే బావగారు ఫోన్ చేశారు, నేను నమ్మలేకపోయాను. ఏదో సరదాగా వెళ్ళి రాసాను, సరదాగా వెళ్ళి రాస్తే నేను ఇలా సెలెక్ట్ అయ్యానంటే మేనేజర్ కింద అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మెడిటేషన్ లో చాలా ఉంటాయి మాట అయితే అనుకుని నేను మెడిటేషన్ ఇంకా నమ్మకంతో ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను అక్కడ వచ్చేటప్పుడు అనుకున్నాను అనమాట, నేను డెఫినెట్ గా ఇంటికి వెళ్ళిన వెంటనే ఇల్లు స్టార్ట్ చేస్తాను, వెంటనే మా ఇంటి మీద పిరమిడ్ కడతానని ఒక దృఢమైన సంకల్పంతో నేను ఇంటికి వచ్చాను. ఎంత సంకల్పంతో అంటే అంతమంది మాస్టర్ల మధ్యన అనుకున్నాను, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నేను పిరమిడ్ కడతాను, పిరమిడ్ కట్టిస్తాను, అద్భుతమైన పిరమిడ్ ని కడతాను. ఎందుకంటే ధ్యానం వల్ల ఎన్ని లాభాలు, ఆరోగ్యము, ఆనందము అన్ని ఇస్తున్నాడు భగవంతుడు. అందుకని నేను ఇది 10 మందికి అందించాలి అనుకుంటూ నేను ట్రైనింగ్కి వచ్చాను. ఇంటికి వచ్చిన ఎనర్జీతోని ఇల్లు స్టార్ట్ చేసామండి. వచ్చిన వెంటనే ఇల్లు స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఇల్లు తయారవుతుంది. ఇంకొచ్చిన వెంటనే అసలు ఏ ముహూర్తాన్ని మేము అలా అనుకున్నాము. మా ఆయన గారు ప్లాస్టింగ్ కి ఒప్పుకోలేని మనిషి ఇల్లు కట్టడానికి ఒప్పుకున్నారు. మా ఆయన గారు ఒప్పుకోవడము, ఇల్లు స్టార్ట్ చేసేయడం, ఇంటికి వచ్చిన వెంటనే శంకుముహూర్తం చేసేయడం, ఇల్లు స్టార్ట్ చేసేయడము. ఇంకా ఇంకా స్పీడ్ గా, ఎంత స్పీడ్ గానే తయారవుతుందన్నమాట బిల్డింగ్. చక్కగా గవ్వ 2 ఫ్లోర్లు తయారైపోతుంటే నేను అనుకున్నాను, ముందు పిరమిడ్ కట్టేయాలి, ముందు పిరమిడ్ బాగా అద్భుతంగా కట్టాలి అనేసి అని అనుకున్నాను. అది గుడి అనుకున్నాను. వెంటనే స్టార్ట్ అవుతే ఈలోగా ఇల్లు తయారవుతుంది. మాకు ఇక్కడ దేవాలయం పక్కనే ఒక గ్రంథాలయం ఉందండి అనకాపల్లిలో. ఆ గ్రంథాలయంలోని జీకే సార్ క్లాస్ పెట్టారు. 1 డే వర్క్ షాప్ పెట్టారు జీకే సార్ది. పెడితే నేను ఎక్కడ మెడిటేషన్ క్లాసులు అయినా వెళ్తుండేదాన్ని. ఎందుకంటే నాకు మెడిటేషన్ మీద బాగా నమ్మకం కుదిరింది. కుదరడం వల్ల ఎక్కడ క్లాస్ ఉన్నా వినడానికి వెళ్ళేదాన్ని. అలాగే ఆ రోజు జీకే సార్ గ్రంథాలయంలో క్లాస్ ఉంది, సార్ వస్తున్నారు 1 డే వర్క్ షాప్ అంటే ఆ రోజు గబగబా వంట చేసుకొని 10 o'clock వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే జీకే సార్ వచ్చారు. అతని క్లాస్ అంతా అద్భుతంగా అయిపోయింది. ఆ క్లాస్ కండక్ట్ చేసింది ఎవరంటే ఝాన్సీ మేడం, బద్రి అని ఇద్దరు కండక్ట్ చేశారు ఆ క్లాస్. సంతోషి అని ఒక అమ్మాయిని, ఆ ముగ్గురు కలిపి ఆ సార్ది 1 డే వర్క్ షాప్ పెట్టారు అక్కడ. వాళ్ళందరూ సాయంత్రం సార్నేమో వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. సార్ రండి మా ఇంటికి, ఇక్కడే కాఫీ తాగెళ్దురు కానీ అని అంటే అతను కార్లో వచ్చారు. అసలు నిజంగా అతనికి మా ఫ్యామిలీ రిలేషన్ అయినా అతనికి నాకు ఎప్పుడు పరిచయం కూడా లేదు. ఎప్పుడు నేను అతనితో మాట్లాడలేదు కూడా. మా సిస్టర్ తోనే తప్ప నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి ఎక్కువ ఇల్లు తక్కువ. అవి ఎప్పుడు నాకు అతనితో పరిచయం కూడా లేదు. జస్ట్ నేను దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే అప్పటికే ఇల్లు స్టార్ట్ అయిన నుంచి మా మా మేస్త్రి గారిని అంటున్నాను, ముందు నాకు పిరమిడ్ తయారు చేసేయండి. ఎందుకంటే మా ఆయన గారు ఎక్కడైనా డబ్బులు కానీ షార్ట్ వస్తే పిరమిడ్ ఎక్కడ కట్టరు అని నాకు ఒక భయం అన్నమాట. ముందు పిరమిడ్ కట్టేస్తే నాకు మళ్ళీ ఎక్కడైనా డబ్బులు కానీ షార్ట్ వస్తే పిరమిడ్ గాని ఆపేస్తారేమో అని నా భయం అన్నమాట. అందుకని ఏంటి ముందు పిరమిడ్ స్టార్ట్ చేసేయండి, ముందు పిరమిడ్ కట్టియండి, ముందు పిరమిడ్ కట్టియండి అని మేస్త్రులు రోజు బొరతినేస్తూ ఉండేదాన్ని. అంటే ఆ మేస్త్రి గారు అనేవారు, అమ్మ పిరమిడ్ చూపించమ్మా, మేము ఎప్పుడు కట్టలేదు, మాకు ఆ పిరమిడ్ ఎలా ఉంటుందో చూపించమ్మా అంటే ఆల్రెడీ మా అనకాపల్లిలో 2 పిరమిడ్స్ ఉన్నాయండి. ఆ 2 పిరమిడ్లకి తీసుకెళ్ళి చూపించాను. ఎలా ఉంటదండి పిరమిడ్ అంటే, ఇవన్నీ లెక్కలో కొలది చూసుకొని కట్టాలమ్మా, నువ్వు కంగారెట్టేస్తే అవి బాగా కట్టాలి కదా అనేసి అని అతను అంటున్నాడు. అంటుంటే నాకేమో కట్టియండి తొందరగా, ముందు పిరమిడ్ కట్టియండి, తొందరగా పిరమిడ్ కట్టియండి అని నేను కంగారు పెట్టేస్తున్నాను. ఈలోగా జీకే సార్ రావడంతో నేను జీకే సార్ దగ్గరికి వెళ్ళి ఇలా దండలు కట్టుకొని సార్ అనేసి అని అన్నాను. సార్ నమస్తే అండి అంటే, ఏంటమ్మా చెప్పు అన్నారు. సారు మేము ఇక్కడేనండి ఇల్లు కట్టుకుంటున్నామండి, మేడ మీద పిరమిడ్ కట్టాలనేసి అని అనుకుంటున్నామండి. మా మేస్త్రి గారికి చెప్తే అవేవో కొలతలు అవేవో ఉంటాయి అనేసి అని అంటున్నాడండి. పిరమిడ్లు ఆల్రెడీ చూపించానండి, చూపించినా సరే ఇంకా ఏదో ఏదో అంటున్నాడు. మీరు ఒక్కసారి వచ్చి దాని గురించి ఏమైనా చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా అనేసి అని అన్నానంటే, మీ హౌస్ ఎక్కడమ్మా అని అడిగారు అతను సార్. అడిగితే ఇక్కడే సార్ ఒక గుడి ముందునే సార్ మా హౌస్ అని చెప్పాను. అంటే వాళ్ళేమో వాళ్ళ ఇంటికి ఎంతలాగా రమ్మని క్లాస్ కండక్ట్ చేసిన వాళ్ళు, మా ఇంటికి రండి మా ఇంటికి రండి అన్నా సరే
వాళ్ళు ఎవరితో ఇంక మాట్లాడలేదు సార్. నన్ను కారు ఎక్కించుకొని పద మీ ఇల్లు ఎక్కడ చూపించమ్మన్నారు. డైరెక్ట్ గా పక్కనే ఎదురుగానే మా ఇల్లు మాట, మా లైన్‌లోనే తీసుకొచ్చి ఇంటి ముందున ఆపాము. సార్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి మేడ ఎక్కారు. ఎక్కితే పెద్ద దేవాలయం ఉంటది మా ఇంటి ముందనమాట. ఆ దేవాలయం అది చూసి చాలా బాగుందమ్మా, మంచి ఎనర్జీగా ఉంది అనేసి అని అన్నారని అప్పుడు ఆ మేస్త్రి గారిని పిలిచి సార్ చాక్ పీస్ ఇమ్మన్నారు. ఇమ్మని సారే డిజైన్ గీసేసారు. మొత్తం పిరమిడ్ ఎలా రావాలి, ఏ షేప్ రావాలి, డోర్ ఎటు పక్క పెట్టాలి అన్ని కూడా, లోపలికి ఎలా వెళ్ళాలి, కిటికీలు ఎలా పెట్టాలి అని అన్ని మేస్త్రి గారికి అర్థమయ్యేలాగా చెప్పారు. ఎంత ప్లేస్ లో కట్టాలి అంత చాక్ పీస్ తో ఒక 1 అవర్ ఆ మేస్త్రి గారికి అంతా చెప్పారు క్లారిటీగా నించొని ఇలా కట్టాలి పిరమిడ్ అని. మళ్ళీ సార్‌కి ఏమో డౌట్ వచ్చినట్టుంది. మీకు నేను రేపు వైజాగ్ నుంచి ఒక సార్‌ని పంపిస్తాను రాజు గారని. అతనికి పిరమిడ్‌లు కట్టడంలో చాలా అనుభవం ఉంది. అతని పేరు రాజు గారన్నమాట. అతను వస్తారు విజయనగరం నుంచి. అతను 2 డేస్ ఇక్కడే ఉంటారు. మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అతని దగ్గరుండి టక వర్క్ చేసేసుకోండి బేగాన అని చెప్పేసి సార్ వెళ్ళిపోయారు వెంటనే మళ్ళీ కారు ఎక్కేసి. అలాగే అన్నందుకు మరుసటి రోజు 10 గంటలకల్లా అతను వచ్చాడండి విజయనగరం నుంచి రాజు గారు అతను. అతను వచ్చారన్నమాట. వచ్చి కరెక్ట్ మా ఇంటి ముందున ఆగారు. అమ్మ ఇలా జీకే సార్ పంపించారమ్మా నేనంటే, రండి సార్, రండి సార్ అన్నాను. ఆ సార్ చెప్పినట్టుగానే 2 రోజులు ఇక్కడుండి అద్భుతంగా మొత్తం డిజైన్ గీసుకొని మొత్తం దానికి పిరమిడ్ మీదకి అది కూడా అన్ని చేయించేసారు. అన్నిని వర్క్ చాలా వరకు షెల్టర్ అవన్నీ ఐరన్ తో అది చేయించేసారు. తర్వాత ప్లాస్టిక్ లో మీరు చేయించుకోవచ్చు అని ఐరన్ తో అది ఎలా కట్టాలో అన్ని దగ్గరుండి 2 రోజుల్లో చెప్పేసారు. చెప్పేసి అతను వెళ్ళిపోయారు, విజయనగరం వెళ్ళిపోయారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. నిజంగా మన పిరమిడ్ మాస్టర్లు ఎంత నిజంగా అంటే ఎవరైనా చిన్న వర్క్ చేస్తే ఎంతో ఆశిస్తారు. కానీ అతను వెళ్ళేటప్పుడు కనీసం ఛార్జీ డబ్బులైనా పట్టుకెళ్ళండి సార్, 1000 రూపాయలు అనేసి కార్లో వచ్చారు అతను. ఎంత సేపు ఇచ్చినా లేదమ్మా నేను పిరమిడ్లకి నేను వర్క్ చేస్తున్నాను, నేను ఏమి తీసుకోనమ్మా ఎవరి దగ్గర 2 రోజులు ఇంట్లో ఫుడ్ తిన్నా చాలు అని ఎంత లాగిచ్చినా సరే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 2 రోజులు కూడా అతను మంచి ఎనర్జీ ఇచ్చి ఎలా కట్టాలో చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే పిరమిడ్ స్టార్ట్ చేశారు. అద్భుతంగా తయారైపోయిందండి పిరమిడ్. నిజంగా జీకే సార్ వచ్చి గీయడము, అతను వచ్చి చేయడము ఎంత అద్భుతంగా తయారైపోయింది. తయారైపోయాక ఇల్లు కూడా తయారైపోయింది. అసలు సంకల్ప శక్తి చూడండి ఎంత మనం అనుకుంటే మనం మెడిటేషన్ ఏది అనుకున్నా కూడా అవుతుందండి. అది మీ వాస్తవానికి మీరు సృష్టికర్తలు అంటారు. అందుకే సేఫ్ క్లాస్ లో మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది, గట్టిగా అనుకోవాలన్నమాట. అయిన వెంటనే ఇల్లు కూడా అద్భుతంగా 1 ఇయర్ లో తయారైపోయింది. తయారైపోయిన వెంటనే నేను మంచి ముహూర్తం పెట్టించారు మా వారు. ఫిబ్రవరి 25 వచ్చింది. 2016 ఫిబ్రవరి 25 ముహూర్తం వచ్చింది. వస్తే వెంటనే ముందు మా వాణి మేడం గారికి ఫోన్ చేశాను. మరి ఆ మేడమే కదా ఫస్ట్ నాకు ధ్యానం అనే విత్తనాన్ని నాటింది కాబట్టి, ముందు గురువు గారు ఆవిడే కాబట్టి ఆ మేడం గారికి ఫస్ట్ ఫోన్ చేశాను. చేసి మేడం మాది ఇంకా పిరమిడ్ తయారైపోయిందండి. ఇలా ఫిబ్రవరి 25ని మనకి ముహూర్తం వచ్చింది. అందుకని మీ ఫ్యామిలీలో అందరూ వస్తే నాకు ఆనందం. లేకపోతే కనీసం మీ అత్తగారు, మీ మామగారు, అప్పాజీ గారు అనేవారు. అప్పాజీ గారైనా వచ్చి రిబ్బన్ కటింగ్ చేయాలి, మీరు వచ్చి మా పిరమిడ్ ఓపెన్ చేయాలి అనేసని నేను ఫోన్ చేసి ఫస్ట్ చెప్పడం జరిగింది. జరిగిన వెంటనే ఇంకా మిరాకిల్ చూడండి. ఏంటి డేట్ ఏంటి మళ్ళీ చెప్పు అంటున్నారు. ఈవిడేంటి ఏమైనా ఎటకారంగా అనుకుంటుందా అని ఫిబ్రవరి 25 అని అన్నాను. అంటే అవునా ఫిబ్రవరి 25 మీ ఇంటికి మేం కాదు పత్రి సార్ వస్తారు ఓపెన్ చేయడానికి అన్నారు. అంటే ఇంక నేను అలా ఉండిపోయాను. ఏంటి పత్రి సార్ వస్తారా? నేను నిజంగా జోక్ అనుకున్నాను. ఏంటంటే పత్రి సార్ మా ఇంటికి రావడం ఏంటి? నేనేమి చేశానని సేవ, అసలు పత్రి సార్ మా ఇంటికి రావడం ఏంటని ఆశ్చర్యంగా అలా ఉండిపోయాను. ఏంటి సార్ వస్తారా? జోక్ చేస్తున్నావా నువ్వు అంటే, జోక్ కాదు. ఫిబ్రవరి 24ని రాత్రి శ్రీదేవి అని జీకే సారు స్పిరిచువల్ టాబ్లెట్ లో వర్క్ చేస్తుందండి మేడం, శ్రీదేవి మేడం. వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ మాట. మ్యారేజ్ కి ఇంకో మ్యారేజ్ ఏదో చెప్పారు. ఆ మ్యారేజ్ కోసం సార్ వస్తున్నారు. నైట్ మా ఇంటి దగ్గరే ఉంటారు. మ్యారేజ్ అయిపోయాక 25 కాబట్టి మీది 10 గంటలకు సార్ వస్తారు. వచ్చి మీకు రిబ్బన్ కటింగ్ చేస్తారు పత్రి సార్ వచ్చి అని సార్ని కూడా అడగకుండా తను అలా చెప్పేసారు. అడిగి చెప్పి మళ్ళీ ఒక గంట పోయాక సార్ని కూడా కనుక్కున్నారట. మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు, లేదు డెఫినెట్ గా సార్ వస్తున్నారు, మీ ఇంటికి 10 గంటలకు వచ్చి సారు పిరమిడ్ ఓపెన్ చేస్తారంటే నిజంగా నేను ఇంకా అమ్మవారు కనిపించినప్పుడు అయితే ఎలా ఉండిపోయానో మళ్ళీ అలాగే ఉండిపోయాను, మత్తులోకి వెళ్ళిపోయాను. ఏంటి సార్ మా మా ఇంటికి వచ్చి మా పిరమిడ్ ఓపెన్ చేస్తారా అనుకొని ఇంకా నిజంగా అలా ఉండిపోయాను అనమాట. అలాగా 2016లోని పత్రి సార్ రావడము, పిరమిడ్ ఓపెన్ చేయడం ఎంత అద్భుతంగా అంటే అండి, సార్ ఒక్కరు కూడా రాలేదు. శాకాహార ర్యాలీ చేసుకుంటూ అద్భుతంగా వచ్చారు సారు. వచ్చి ర్యాలీ చేస్తూ వచ్చి పెద్ద పిరమిడ్ ఓపెన్ చేశారు. 2016లో పత్రి సార్ మౌనంలో ఉన్నారండి. అతను 1 ఇయర్ మౌనంలో ఉన్నారు అప్పుడు. అందుకని వచ్చి
సారు ఇలా రిబ్బన్ కటింగ్ చేస్తుంటే నేను కూడా సార్ని చూసి తన్మయత్వంతో అలా మైమర్చిపోయాను అనమాట. నోటి మాట రాలేదు, కంటి చూపు లేదు, ఇంకా అలా ఉండిపోయాను స్టాట్యూ లాగా. అప్పుడు పత్రి సార్ వచ్చి ఇలా ఇలా అంటున్నారు. అంటే ఏంటి పేరని అతను మాట్లాడట్లేదు, మౌనంలో ఉన్నారంట. నాకు తెలీదు. ఇలా ఇలా అంటే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు పక్కనే చాలా పెద్ద పెద్ద నందా సారు, రెడ్డి చాలా మంది వచ్చారు. రవణమ్మ గారు, ఎమ్మెల్సీ రత్నకుమారి గారు, ఎంత పెద్ద పెద్దోళ్ళో వచ్చారండి. వస్తే వాళ్ళందరూ నీ పేరు పెట్టాలో అడుగుతున్నారమ్మా సారు, చెప్పు నువ్వేం పేరు పెట్టాలనుకుంటున్నావు మీ పిరమిడ్కి అని అంటే, ఆహా అవునా అండి నాకు తెలియదు. సార్ ఇలా ఎలా అంటే ఏటో బాగుందని అంటున్నారా, ఏటో అనుకొని చూస్తున్నానండి నేను అని అంటే, లేదు పేరు ఏం పెట్టమంటావు అని అడుగుతున్నారు సార్ అంటే, గంగా అని పెట్టండి అని అన్నాను. అంటే సార్ అప్పుడు మళ్ళీ ఇలా ఇలా నవ్వుకుంటూ అన్నారంటే, చాలా బాగుందంట పేరు గంగా, అంటే మంచి ఎనర్జీ మాట అనేసని అనడము, గంగా పిరమిడ్ అని నామకరణం చేశారు పత్రి సార్. అందులో పావుగంట సేపు మెడిటేషన్ చేసి అప్పుడు అందరికి మెడిటేషన్ చేయించారు. అందరినీ కూర్చోబెట్టి మెడిటేషన్ చేసి సార్ వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా మా దాంట్లో సెంటర్ కూడా పెట్టడం జరిగిందండి. జీకే సార్ గారు జ్ఞాన ఆరోగ్య కేంద్రం అని పెట్టారు. ఎంతో మంది మాస్టర్స్ తయారయ్యారు. ఇప్పటికీ కూడా డైలీ కూడా 4-5 మెంబర్స్ అని వస్తారండి పిరమిడ్ లోకి. డైలీ ధ్యానం క్లాసులు అవుతుంటాయి, ధ్యానం జరుగుతుంటది. ఎప్పుడు కూడా నేను ఎక్కువ బయటికి కూడా వెళ్తూ ఉంటాను. వెళ్ళి ధ్యానం క్లాసులు అవి చెప్తూ ఉంటాను. ఈ జ్యోతి మ్యామ్ అన్నారు కదండి, అమ్మాయి నా క్లాస్మేట్. అమ్మాయి నాతో 10th క్లాస్ అనకాపల్లిలో చదువుకున్నాం. ఆ అమ్మాయి కూడా ఓపెనింగ్ రోజు వచ్చింది. సార్తో పత్రి సార్తో వచ్చింది. వచ్చి ఆశ్చర్యపోయి ఆ జనవరి ఆ మేడం చూసారు ఆ రోజు నన్ను ఇలా పట్టేసుకొని, ఎంత అద్భుతం మిరాకిల్, నువ్వు కూడా పిరమిడ్ కట్టడం పత్రి సార్ రావడం అని ఆ మేడం చాలా మురిసిపోయారు ఆ రోజు. చాలా అద్భుతంగా క్లాసులో, ఎందుకంటే ఇప్పుడు సంకల్పం అనేది చాలా గట్టిగా ఉండాలి మేడం. ఎవరికైనా సరే ఒక సంకల్పం అనుకున్నప్పుడు, ఇప్పుడు మనకి ఇది కావాలి, ఇల్లు కావాలి అని అనుకున్నాను, కానీ అవుతుందా అవదో. మా ఆయన ఒక 10 కట్టలు సిమెంటే తెచ్చి ప్లాస్టింగ్ చేయించలేదు, ఇల్లు కట్టేస్తాడు ఏంటి అని. కానీ నెగిటివ్ ఆలోచన పెట్టామో అవదండి. ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ మాస్టర్స్ నాకు అదే చెప్పారు. ఒక పాజిటివ్ ఆలోచన ఉండే దగ్గర ఒక సకారాత్మకమైన ఆలోచన పెట్టుకున్నప్పుడు నకారాత్మకమైన ఆలోచన ఉండకూడదు. ఎప్పుడైతే మీకు పాజిటివ్ దగ్గర నెగిటివ్ ఆలోచన వచ్చిందా, దానికి ఎనర్జీ ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుకని దయచేసి ఒక పాజిటివ్ ఆలోచన పెట్టుకున్నప్పుడు అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. దానికి మంచి ఉదాహరణ కూడా చెప్పారు. ఎంత ఉదాహరణ చెప్పారంటే బాలకృష్ణ సారు, ఒక మొక్కని నాటుతాము, ఒక మొక్కని నాటి రోజు నీళ్లు పోస్తాం ఆ మొక్క నాటాలని, కానీ పక్కనే పిచ్చి పిచ్చి మొక్కలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. మంచి మొక్క వేసినప్పుడు పిచ్చి మొక్కలు ఎక్కువగా నాటేస్తుంటాయి. వాటికి నీళ్ళు అయిపోయినా సరే ఆ మొక్కలు మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. తీయకపోతే వాటికి ఎనర్జీ వెళ్ళిపోతుంది ఎక్కువ, వాటి శక్తి వెళ్ళిపోయి అవి బాగా ఎదిగేస్తాయి. మనం వేసిన మొక్క ఎదగదు. అందుకని మనం ఏం చేయాలి, మన మొక్క ఎదగాలంటే ఆ చెత్త మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ తీసేస్తూ ఉండాలి. అది ఎంత బాగా ఉదాహరణతో చెప్పారు బాలకృష్ణ సార్. అలాగే మీరు ఒక మంచి థాట్ పెట్టుకున్నప్పుడు, మంచి థాట్ రిలీజ్ చేసినప్పుడు చెడు ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. మా అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకుంటాయి, ఏంటో మా అమ్మాయికి ఇంత మంచి సంబంధం రావాలనుకుంటున్నాను, ఏమో అవుతుందో భగవంతుడు దానికి ఏం రాసాడు, ఏమో ఎలా రాసాడు, దానికి ఆడమోడు వస్తాడో, దేవుడు రాసినట్టు అవుతుంది, మనం అనుకున్నట్టు అవుతుంది ఏంటి అని అనుకుంటే నిజంగా అవ్వదు. నువ్వు డెఫినెట్ గా అనుకో, మా అమ్మాయికి మంచి ఆఫీస్ వస్తాడు, మంచి అత్తోరు వస్తారు, మంచి అత్తమామ వస్తుంది, మంచి ప్రేమించే భర్త వస్తాడు, నా కూతురికి అద్భుతంగా మ్యారేజ్ అవుతుంది అని సరే అనుకో, అద్భుతంగా అవుతుంది. ఏమో దాని రాత ఎలా రాసాడో దేవుడు, పిల్లనంటే కన్నాను కానీ దాని రాత నేను కన్నాను ఏంటి అని అనుకుంటే నిజంగా నువ్వు కనలేదు కదా, ఇంకా అలాగే ఉంటది, దాని రాత అలాగే ఉంటది. నువ్వు డెఫినెట్ గా అనుకో, మా మా ఇంట్లో ఇలా జరుగుతుంది, నాకు అద్భుతంగా ఎలాగవుతుంది, చక్కగా నాకు ఆనందంగా ఉంటది, నా భర్త ఆనందంగా ఉన్నాడు, నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకో, నువ్వు ఆరోగ్యంగానే ఉంటావు. ఏముంది ఏం చేస్తాం, మనకి ఆరోగ్యంగానే ఉన్నాం, ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏమో ఎలా ఉంటుందో అనుకుంటే నిజంగా అలాగే ఉంటది. లేదు నేను ఇప్పుడు డెఫినెట్ గా ఆరోగ్యంగానే. మరి ఒక్క ఉదాహరణ, మన పత్రి సార్ మనం ఎవరినో పోల్చుకోనక్కర్లేదండి. మన గురువు గారినే చూడండి. అతను అనుకున్నారు 2004 ఒక్క మనిషిగా వచ్చారు అతను. 100 మందితో వచ్చారు. అతనికి ఇంటి సపోర్ట్ కూడా లేదు అట్లా. ఫస్ట్ అతనికి ఇంట్లో సపోర్ట్ కూడా లేదు. అయినా ఒక్క మనిషిగా వచ్చి ఈ రోజు ఇన్ని లక్షల మందిని, లక్షలేటండి, ఎవరికైనా ఒక స్వామీజీ కంటే ఒక దగ్గర ఆశ్రమం ఉంటది. కానీ మన పత్రి సార్కి ఎన్ని ఆశ్రమాలండి, ఎన్ని దేవాలయాలు, ఎన్ని పిరమిడ్లండి. అనకాపల్లిలో ఉన్నాను, అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఉన్నాయండి అతనికి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఉన్నారు అభిమానులు. నేను మన తిరుపతి వెళ్ళాను, తిరుపతి వెళ్ళి 10 రోజులు ఉంటే నాకు 10 ఫోన్లు వచ్చాయి అక్కడ. ఒక్క అనకాపల్లి తిరుపతి కొండ మీద సేవాదళంలోని మీరు ఎవరైనా వెళ్తే ఉపయోగించుకోండి. ప్రతి బుధవారం కూడా అక్కడ సేవాదళంలోని మనకి పిరమిడ్ మెడిటేషన్ చెప్పడానికి అవకాశం ఇస్తారు. ప్రతి బుధవారం కూడా నా సాయంత్రం 5 నుంచి 7 వరకు అవుతుంది.
అందులో అందరూ ఉపయోగించుకోండి. ఎందుకంటే అందులో వచ్చే వాళ్ళు అందరూ ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు కాబట్టి తొందరగా మెడిటేషన్ లోకి వస్తారు వాళ్ళందరూ. అందులోని కొన్ని వేల మంది ఉంటారు కాబట్టి కనీసం 10 మందైనా వచ్చేస్తారు అందులోని. మనం ఆ మాంసాహారం గురించి అది చెప్తుంటే వాళ్ళందరూ కూడా ధ్యానంలోకి వస్తారు. అందుకనేసని ఆ శాకాహారం తాలూకు విలువ చెప్తే చాలు వాళ్ళకి. అందుకని నేను అక్కడ అది చెప్తున్నారని తెలిసి నేను అక్కడికెళ్ళి లైన్‌లో నించొని అతని ఫోన్ కాల్ పట్టుకొని, "సార్ నేను ఈరోజు సేవాదళంలో చెప్పడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్" అంటే అతను ఇచ్చారు సంగీత బాబు గారని. ఇస్తే ఆ ఒక్క కాల్‌తోని తిరుపతిలో నాకు 10 కాల్స్ వచ్చాయి. ఒక్క కాల్ చేశాను. నాకు 10 కాల్స్ వచ్చాయి. పుత్తూరు నుంచి కాల్ వచ్చింది. తిరుపతి తిరుచానూరులో ప్రసన్న మేడం చేశారు. అలాగే కిందని ప్రతాప్ గారు స్పిరిచువల్ టాబ్లెట్ అలవేల మంగమ్మ అనేసని ఒక ధ్యాన ఆరోగ్య కేంద్రం పెట్టారు. అక్కడ నిజంగా నాకు 10 ఫోన్‌లొచ్చాయి. మేడం మీరు తిరుపతి వచ్చారంట కదా! మా ఊరొస్తారా? మాకు మెడిటేషన్ చెప్తారా అని. నిజంగా నేను అవన్నీ ఉపయోగించుకున్నాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నెల్లూరులో వింజమూరు అని నెల్లూరులో దిగి 2 అవర్స్ ఎళ్ళాలి. జర్నీ చేసుకొని బస్ ఎక్కి వింజమూరు. ఆ వింజమూరులో వేదవ్యాస్ అని పెద్ద పిరమిడ్ అండి. అతను నాకు ఫోన్ చేసి నేనేమైనా చదివిస్తున్నానా? నాకేమైనా పెద్ద హౌస్ వైఫ్ నేను. ఆఫ్టర్ ఆల్ ఇంట్లో కూర్చొని వంట చేసుకునేదాన్ని. నాకసలు చదువు లేదు, ఏమీ లేదు. చిన్న వయసులోనే పెళ్లి జరిగిపోవడం వల్ల. కానీ ఏముంది నేను చెప్పేది. పత్రి సార్ చెప్పారు కదా! నీకొచ్చిన ఏ వస్తే ఏ చెప్పు. బి వస్తే బి చెప్పు. ఎందుకంటే మనకు జరిగిన ఎక్స్‌పీరియన్సే చాలు. మనం ఎక్కడో బుక్స్ చదివేసి చెప్పనక్కర్లేదు. మనకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్పే మనం ఎన్నో క్లాసులు చెప్పొచ్చు మెడిటేషన్ మీద. అదే చెప్పారు పత్రి సార్. నీకొచ్చిన బి చెప్పు, నీకొచ్చిన ఏ చెప్పు అన్నారు. దాని మీదే నేను ఈరోజు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను క్లాసులు. ఆ వింజమూరులో అతను కూడా నాకు ఫోన్ చేస్తే, అది ఎలాగో తెలీదండి అంటే, మీరు నెల్లూరులో దిగిపోండమ్మా స్టేషన్‌లోని. దిగిపోతే నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని అన్నారు. అలాగే అక్కడ మొన్న వింజమూరు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మన సంకల్పం ఒక గట్టిగా ఉంటే ఎలాంటిదైనా జరుగుతది మేడం. మీరు రోజు ఎంతమంది జూమ్ సెషన్‌లో ఉన్నారు గాని చెప్తున్నాను. మన సంకల్పం గట్టిగా ఉండాలి. మనం అనుకునేది కరెక్ట్‌గా అవుతది. డెఫినెట్‌గా అవుతది. నేనిది చేస్తాను అవుతది. ఈరోజు నేను ఈ క్లాస్‌కి వెళ్తున్నాను వైజాగు. డెఫినెట్‌గా నేను క్లాస్ చెప్తాననుకుంటే డెఫినెట్‌గా చెప్తాం. అమ్మ నేను వైజాగ్ ఎళ్ళగలనా? ఆ టైంకి ఆ క్లాస్‌కి నేను అందగలనా? నేను అందలేనేమో నాకు బస్సు సీట్ దొరుకుతదో దొరకదో? ఆ టైంకి నేను అందుతాను అనుకున్నానికి నువ్వే అక్కడ నెగెటివ్ థాట్ పెట్టేకాడికి నీకు జరగదు. నువ్వు వెళ్ళేటప్పుడే ఉదయమే మార్నింగ్ మంచి ఫ్రెష్‌గాన లేదు నాకు ఈరోజు బస్సులో మంచి సీట్ దొరుకుతది. చక్కగా ఎళ్తాను. నేను క్లాస్ చెప్తాను. అద్భుతంగా క్లాస్ అందించొస్తానని ఒక థాట్ పెట్టుకొని ఎళ్ళు. నీకు నిజంగా బస్సులో సీట్ ఉంటది. నువ్వు ఎళ్ళుకున్నది ఆ మంచి ఆలోచనతో ఎళ్ళావు కాబట్టి ఎవరో ఒకళ్ళు సీట్ లేకపోయినా సరే ఎవరో ఒకళ్ళు లేసి నీకు ప్లేస్ ఇస్తారు. అంత అద్భుతంగా ఉంటది మెడిటేషన్‌లో సంకల్పం. అంత సంకల్పంతో ఎళ్ళడం వల్ల నిజంగా మనకి ఇంట్లో ఎలాంటివైనా సరే ఎంత అద్భుతం పత్రి సార్ చూడండి. 2004కి ధ్యాన జగత్ అయిపోవాలనుకున్నారు. అయిపోయిందిగా. ఒక్క మనిషి పెట్టుకున్న సంకల్పం చూడండి. ఎంత గట్టిగా ఉందో. ఒక్క మనిషిగా వచ్చి ఇన్ని లక్షల మందిని తయారు చేశాడు. ఇన్ని కోట్ల మందిని తయారు చేశాడు. ఇన్ని పిరమిడ్‌లొచ్చినివి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది మహానుభావుడు. ఒక్క మనిషి ఒక్క సంకల్పం పెట్టుకున్నారు. చూడండి ఆ సంకల్పం ఎంత గట్టిదో. 2004కి ధ్యాన జగత్ అయిపోవాలన్నారు. ధ్యాన ఆంధ్రప్రదేశ్. తర్వాత ధ్యాన రాష్ట్రపతి 2006కి. 2012కి ధ్యాన జగత్ అయిపోవాలన్నారు. మొత్తం అయిపోయింది కదా ఈరోజు. ధ్యాన జగత్ అయిపోయింది. సార్ పెట్టుకున్న సంకల్పంలో చూడండి. అసలు పత్రి సార్ అంటారు, బాలమురళీకృష్ణ ఎంతో పాటలు పాడి సంగీతం మీద కావాలనుకున్నారు. అలాగే క్రికెట్ ఆడి ఓడి చూడండి ఆడు ఎంతో సంకల్పం పెట్టుకున్నాడు కాబట్టి ఆడు అలా ఆటగా ఆడగలిగాడు. వాజ్పేయి ఎవరో మరి ప్రధానమంత్రి అవ్వాలని సంకల్పం పెట్టుకున్నాడు. వాళ్ళందరూ నాకు అనవసరం. మన పత్రి సార్‌నే చూడండి. మన గురువుగారు. వాళ్ళందరూ అనవసరం. ఒక గాంధీ మహాత్ముడేమో నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు. నాకు మాత్రం స్వాతంత్రం కావాలని పెట్టుకున్నారు. వాళ్ళందరిని మనం చూడలేదు మన కళ్ళతోని. కానీ మనం మదర్ తెరెసా పెట్టుకుంది. కానీ వాళ్ళెవరిని చూడలేదు. మన పత్రి సార్‌ని మనం చూసాం మన కళ్ళారా. ఒక్క మనిషి వచ్చి ఇంతమంది ఇన్ని వేల మందిని పెట్టుకొని నాకు ధ్యానాంధ్రప్రదేశ్ అవ్వాలనుకున్నారు. ధ్యాన రాష్ట్రం అవ్వాలనుకున్నారు. ధ్యాన జగత్ అవ్వాలనుకున్నారు. చూడు అయిపోయింది కదండీ. ప్రతి ఊర్లోని అనకాపల్లి చుట్టూ ఎన్నో పల్లెటూర్లున్నాయండి. మురంపాక, నాగలపల్లి, తిమ్రాస్పేట అన్ని ఊర్లోనూ కూడా పిరమిడ్‌లొచ్చినియి. పల్లెటూరులో పిరమిడ్‌లొచ్చినియి. ఎలా వచ్చినివండి? మహానుభావుడు ఎంత తిరిగాడండి. ఒక పల్లెటూర్లా, ఒక టౌన్సా, ఒక సిటీసా, ఒక అమెరికా, ఒక కెనడాలా మొత్తం ప్రపంచమంతా తిరిగాడు అలుపు లేకుండా తిరిగి. అతను మహానుభావుడు. ఒక శక్తి అద్భుతమైన శక్తి. ఒక సంకల్పంతోని ఎంతమందిని తయారు చేశారు కదా! మనకెందుకు జరగదండి? మనం అనుకోవాలి. చాలా మంది అనుకుంటారు, మనం అనుకున్నయి అయిపోతాయి ఏంటి? మనం ఏం దేవుడి బిడ్డలమేటి? చాలా మంది అంటారు అది రాంగ్. చాలా వరకు రాంగ్. అసలు మనం అనుకునేది అది డెఫినిట్‌గా అవుతది. మనలోని ఎంతో మైండ్ పవర్ ఉంది. థాట్ పవర్ ఉంది. మనకి నోట్లో కూడా ఎంతో శక్తి ఉంది. దాన్ని మనం పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలి. పాజిటివ్‌గా
అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. మనం ఏదైనా మన పిల్లలకి ఒక ర్యాంక్ రావాలనుకోండి, చాలా మంది పిల్లలు ఏమో ఎలాంటి ర్యాంక్ వస్తుందో, ఇది సరిగా చదవట్లేదు. మొన్న మా మనవడు 10th ఎగ్జామ్స్ రాసాడు. మా అమ్మాయి అనేది, వీడు అసలు బాగా చదవట్లేదమ్మా, బాగా అల్లరి నేర్చేసుకున్నాడు, అసలు ఏమీ చదవట్లేదు, వీడితో నాకు చాలా టెన్షన్ వస్తుందని మా అమ్మాయి అంటే, నేను ఒకటే చెప్పాను, నువ్వు అసలు మాట కట్ చేసి ఈ రోజు నుంచి పాజిటివ్ గా మాట్లాడు. మా అబ్బాయి బాగా చదువుతున్నాడు అని ఊహించుకో. ఎప్పుడు కూడా మంచి ఊహాలోకంలోనే ఉండు, మా బాబు బాగా చదువుతున్నాడు, మంచి ర్యాంక్ వస్తుంది, మా బాబుకి మంచి మార్కులు వస్తాయి అని నువ్వు కూడా కష్టపడు. అనేసుకున్నంత మాత్రాన్ని అయిపోదు. నువ్వు కూడా కష్టపడి మీ బాబు దగ్గర రోజు ఒక 1 hour టైం పెట్టి వాడు ఏం చదువుతున్నాడో చూసుకో. నెక్స్ట్ నువ్వు కూడా పాజిటివ్ గా మా అబ్బాయి బాగా చదువుతున్నాడని ఊహించుకో. అలాగే అనేసి అని చెప్పేదాన్ని. చెప్తే నిజంగా 10th క్లాస్ లో వాడికి ఎన్ని మార్కులు అంటే అలా అమ్మ ఊహించలేదు, 560 పైన ఎంతో వచ్చాయి. వస్తే నాకే ఫస్ట్ ఫోన్ చేసామా, నువ్వు చెప్పినట్టే నిజంగా నేను అలా అనుకునేదాన్నమ్మా, ఈ రోజు మా బాబుకి చాలా మార్కులు, చాలా నేను ఊహించలేనట్టుగా వచ్చిందమ్మా, బాగా వచ్చాయమ్మా మార్కులని. సరే, చూసావా మరి మెడిటేషన్ లో ఎంత పవర్ ఉందో. నిజంగా అంత పవర్ ఉంటది. ఏంటనుకున్నావు, మంచి పార్టీ అంటే ఇప్పుడు మన పిరమిడ్ పార్టీ తరపుని ఎంతో డబ్బులు పంపించింది డొనేషన్ అనే. నేను పంపిస్తాను మమ్మీ, మా అబ్బాయికి ఎంత బాగా మంచి మార్కులు వచ్చాయి కదా, నేను అనేసి ఇప్పుడు పిరమిడ్ పార్టీ తరపున ఎంతో మనకు బోల్డ్ డబ్బు ఖర్చు అవుతుంది. ప్రతి ఊర్లో కూడా, ఏ ఊర్లో ఇచ్చినా ఓకే అమ్మా, ఎందుకంటే మన పిరమిడ్ పార్టీ తరపుని అనౌన్స్మెంట్ చేయాలి, తన్ మన ధన్. ఎందుకంటే మనకు అది ప్రతిసారి పెట్టిన పార్టీ కాబట్టి ప్రజల్లోకి మన పార్టీ గెలుస్తుందని కాదు, మన పార్టీ అనేది ఒకటి ఉంది. ఒక శాకాహార పార్టీ ఉంది, సత్యం అనే పార్టీ ఉంది, శాకాహార పార్టీ ఉంది, ధర్మం అనే పార్టీ ఉంది, సత్యవంతుల పార్టీ ఉంది, ఇంత ఆధ్యాత్మిక పార్టీ ఉందని జనాల్లోకి ఒక పాంప్లెట్ వెళ్ళాలి. అంతేగాని మనది పార్టీ గెలిచేస్తుంది కాదు, గెలుస్తుంది. ఒక 50 సంవత్సరాలు పోయాక ఈ పార్టీ ఉంటుంది, ఇంకే పార్టీ ఉండదు. ఒక 50 రావడానికి, సత్యం గెలవడానికి టైం పడుతుంది. ఎప్పుడైనా మనదైనా అంతేనండి, సత్యం గెలవడానికి చాలా టైం పడుతుంది, సత్యంలోకి రావడానికి చాలా టైం పడుతుంది. అసత్యం అయితే ఒక నిమిషంలోకి వెళ్ళిపోతుంది జనాల్లోకి. కానీ ఎప్పటికైనా ముందుకు రావాల్సిన పార్టీ మనదే వస్తుంది. ఎప్పుడైనా మన సత్యవంతులు ఉంటారో సత్యమే ఏలుతుంది పరిపాలన. అందుకని సంకల్ప శక్తిలోని మాత్రము నేను రియల్ గా నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంకల్ప శక్తిలో చాలా ఉంటది ఎనర్జీ. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య అని ఉంటది. ఆ ఒక ఎగ్జామ్ గా తీసుకొని ఇది గ్యారంటీగా డెఫినెట్ గా అవుతుంది. ఒక అనారోగ్యం ఉందనుకోండి, డెఫినెట్ గా తగ్గిపోయింది, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా బాగాలేదనుకో, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి మనం. నెగిటివ్ ఎనర్జీ పక్కన పెట్టేసి, అదే ఒక ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారనుకో, మాకు ఫైనాన్షియల్ గా ఇప్పుడు చాలా బాగుంది, మాకు మంచిగా ఉంది, మాకు అనుకున్నవన్నీ కూడా బాగా వస్తున్నాయి, మేము అనుకున్నంత ప్రాఫిట్ వస్తుంది, అనుకున్నంతగా మాకు అన్ని వస్తున్నాయని ఊహించుకోవాలి. మంచిగా ఊహించుకోవాలి. చెడు వస్తూ ఉంటది, ఆ చెడు వెంటనే పిచ్చి మొక్కలు ఎలాగైతే కట్ చేసేస్తూ ఉంటామో మొక్కల దగ్గర, అలాగే ఈ చెడు ఆలోచనలన్నీ కట్ చేసేస్తూ ఉండాలి. అవి మైండ్ లోకి వస్తున్నప్పుడల్లా వాటిని రానకుండా వాళ్ళకి ఎనర్జీని ఇవ్వకూడదు అసలు. ఎప్పుడు కూడా మనం మంచిని ఊహించుకుంటూ, మంచిని చెప్పుకుంటూ, మంచితే మాట్లాడుతూ, మనం మాట్లాడేటప్పుడు కూడా అందరితో మంచిగానే అవుతుంది, ఏదైనా సరే అవుతుంది, చాలా డెఫినెట్. మెడిటేషన్ చదివితే డెఫినెట్ గా అవుతుంది, ఏమో అవుతుందో అది మాత్రం మాట్లాడకూడదు. అన్ని అవుతాయి, సక్సెస్ఫుల్ గా ఉంటుంది లైఫ్. మెడిటేషన్ చేస్తే మన లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉంటది. మేడం మీది మ్యూట్ అయిపోయింది మేడం. మెడిటేషన్ తో క్లోజ్ చేద్దామా, ఒక 10 minutes? ఏంటి మేడం మళ్ళీ చెప్పరా? 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. ఓకే 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 అండి. ఓకే ఓకే. అన్నమయ్య పాటలు పాడతాను, ఎందుకంటే నేను అన్నమయ్య పాటలు కూడా నేర్చుకున్నాను. ఒక 2 పాటలు పాడి ధ్యానం చేపిస్తాను అందరి చేత. ఓకే మేడం? ఓకే ఓకే ఓకే. అందరూ కూర్చోండి, ధ్యానంలోని కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని హాయిగా అద్భుతమైన ధ్యానం చేద్దాం. ఒక 10 minutes అద్భుతమైన ధ్యానం. మనం ఈరోజు అద్భుతంగా సంకల్ప శక్తి గురించి విన్నాము మాస్టర్స్. మనం అద్భుతమైన ధ్యానం చేద్దాం. ఒక 10 minutes ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం ధ్యానంలో అనంతమైన శక్తిని తీసుకుంటాం మాస్టర్స్. హాయిగా కళ్ళు మూసుకోండి, చక్కగా చేతిలో చేపెట్టుకొని కాళ్ళ 2 క్రాస్ చేసుకొని ప్రశాంతంగా కూర్చోండి. చక్కగా ఆనందంగా కూర్చోవాలి. ముందు మన ఆసనం కరెక్ట్ గా ఉండాలి.
పరమయోగులు ఎంతో మంది చెప్పారు మాస్టర్స్. ఆ దివి నుంచి భూమికి వచ్చిన పరమయోగులు ఎంతో మంది చెప్పారు. ఏమని? యోగీంద్రులకు ఊపిరిలోనే గనులు ఉన్నాయి, కాయపు టూపిరిలో గని ఉందని చాటి చెప్పాడు. ఎవరు? అన్నమాచార్యులు వారు. 32,000 సంకీర్తనలు రచించాడు వెంకటేశ్వర స్వామి మీద. కానీ మెసేజ్ ఏమి ఇచ్చారు? యోగీంద్రులకు ఊపిరిలోనే గని ఉన్నది అని చెప్పాడు. అలాంటి అద్భుతమైన సంకీర్తన విందాం మాస్టర్స్. చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపెని ఉయ్యాల 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 అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. ఉదయాస్త శైలము లలరకంబములైన ఉడుమండలము మోచి ఉయ్యాల అదన ఆకాశ పదమట్ట దూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల 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 ఉయ్యాల. అదిలముగ వేదములు బంగారు చేరులే పట్టవెరపై తోచిరుయ్యాల అదిలముగ వేదములు బంగారు చేరులే పట్టవెరపై తోచి ఉయ్యాల వదలకిటు ధర్మ దేవత పీఠమై మిగుల వన్నింపనరుదాయి ఉయ్యాల 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 ఉయ్యాల. కమలాసనాదులకు కన్నులకు పండుగ గణుతింపనరుదాయి ఉయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయి ఉయ్యాల కమనీయ మూర్తి వెంకట శైలపతి నీకు కడువేడుకయ్యుండే ఉయ్యాల 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 ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. అలర చంచలమైన ఈ మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటది. ఈ చంచలమైన మనసుని మన దగ్గర ఉంచుకోవాలంటే చెప్పారు
ఎవరు? పరమాచార్యుల వారు. పలుమారులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎవరైతే పట్టుకుంటారో నీ మనసు ఎక్కడికి వెళ్ళకుండా నీ దగ్గరే ఉంటుంది అని ఈ పాటలో ఎంతో అర్థం ఉంది మాస్టర్స్. చివరి 5 నిమిషములు మాత్రమే. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ఎవ్వరు కళ్ళు తెరవద్దు మాస్టర్స్. 5 minutes. ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల పూగవమ్మ పూయేలా విరిపూల వెన్నెల పూయేలా పూగవమ్మ పూయేలా విరిపూల వెన్నెల పూయేలా చల్ల చల్లని సిరుల తల్లి ఊహలల్లిన ఊయలా చల్ల చల్లని సిరుల తల్లి ఊహలల్లిన ఊయలా పూగవమ్మ పూయేలా విరిపూల వెన్నెల పూయేలా పూగవమ్మ పూయేలా విరిపూల వెన్నెల పూయేలా ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. భక్తి మీరిన భక్తవరుల పుల్లవముల ఊయలా భక్తి మీరిన భక్తవరుల పుల్లవముల ఊయలా ఏడు కొండల విభుని ఒడిలో ఎప్పుడు ఊపిడి ఊయలా ఏడు కొండల విభుని ఒడిలో ఎప్పుడు ఊపిడి ఊయలా పూగవమ్మ పూయేలా విరిపూల వెన్నెల పూయేలా ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. ప్రకృతి వేణియు రాగ చెరులా పల్లవించే ఊయలా ప్రకృతి వేణియు రాగ చెరులా పల్లవించే ఊయలా విశ్వసించే విశ్వవేదుల ప్రేమ పంచే ఊయలా విశ్వసించే విశ్వవేదుల ప్రేమ పంచే ఊయలా పూగవమ్మ పూయేలా విరిపూల వెన్నెల పూయేలా పూగవమ్మ పూయేలా విరిపూల వెన్నెల పూయేలా ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. ఆ ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. చివరి 1 నిమిషం మాత్రమే, చివరి 1 నిమిషం మాత్రమే మాస్టర్స్.
మన నోటిలోని మాట నుదిటి మీద వ్రాత. మన నోటిలోని మాట నుదిటి మీద వ్రాత. అన్నిటికీ మెసేజ్ ఇది ఒక్క మాటే. మన నోటిలోంచి ఏదైతే అనుకుంటుంటామో అది అద్భుతంగా మనకి సంకల్పం జరుగుతూనే ఉంటది మాస్టర్స్. మనం మంచిగా ఊహించుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ అన్ని పాజిటివ్ గా ఉంటే ప్రతిదీ కూడా మనకి సక్సెస్ గానే ఉంటుంది మన జీవితం. ఓకే మాస్టర్స్, చేతులు రెండు తీసి మీ కళ్ళ మీద పెట్టుకోండి, బాలించుకోండి. 1 minute ఉంచి అలాగ రెండు చేతులు తీస్తూ కళ్ళు చూసుకోండి. ఓకే మాస్టర్స్, మనకి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన మన గురువర్యులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ మన పత్రిజీ దంపతులకు మనం గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడుతున్నామండి. అలాగే ఈ గ్రూప్ లో నాకు ఇంతటి మంచి అవకాశం వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఓకే మేడం.